స్నేహితులారా, శుభోదయం. ఇక్కడ ఉండటం ఒక భాగ్యమై ఉన్నది. మరియు మన కాపరి ఇచ్చినటువంటి ఈ గొప్ప పరిచయమును నెరవేర్చడానికి నిశ్చయంగా ఒక నిజమైన జీవితమే అవసరమవుతుంది. అవును కదా? కావున సంవత్సరాలుగా ఆయన మనకు ఇచ్చినటువంటి ఆయన యొక్క గొప్ప స్వస్థత శక్తులన్నిటిని బట్టి మరియు ఆయన కనికరములను బట్టి మనము ప్రభువును స్తుతించుచున్నాము. ఇప్పుడు నేను కొన్ని ప్రకటనలు చేయవలసి ఉన్నాను. ఒకటి, మేము మా యొక్క సురక్షితమైన ప్రయాణము కొరకు ప్రార్థించినందుకు సహోదరుడు వుడ్ మరియు సహోదరుడు రాబర్సన్ మరియు మేము మీ అందరికీ ధన్యవాదాలు చెప్పగోర్చున్నాము. ఒక అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాము. సరిగ్గా 4.5 రోజులు ఇట్టే గడిచిపోయాయని నేను నమ్ముతున్నాను. మరియు మరలా సురక్షితంగా తిరిగి వచ్చాము. ప్రభు మమ్మల్ని దీవించాడు. ఇప్పుడు సహోదరుడు గ్రహం స్నెల్లింగ్, అతని ఉజ్జీవము కొనసాగుతున్నదని మేము ప్రకటించుచున్నాము. అది బ్రిగ్యామ్ వీధి చివరన ఇక్కడున్న నగరములో అయి ఉన్నది. మరియు ఈ రానున్న బుధవారం రాత్రి ఒకరి భూస్థాపిత కార్యక్రమం కొరకు నేను రేపు వెళ్ళగోర్చున్నాను. కొద్ది క్షణాలలో నేను దానిని ప్రకటిస్తాను. బుధవారం రాత్రి మేము మీకు తెలియజేస్తాము. సహోదరుడు గ్రహం అక్కడ తన కూటమును ముగించడానికి ముందే అతన్ని దర్శించడానికి మనమందరము ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళగోర్చున్నాము. మరియు సహోదరుడు గ్రహం యొక్క కూటములలోని ఒక కూడికలో అతన్ని కలవడానికి, అతనితో ఉండటానికి మనకు సాధ్యమైతే మనము సంఘమంతటిని సమకూర్చడానికి ప్రయత్నించి మరియు ఒక ప్రతినిధి బృందంగా కలవడానికి వెళ్దాము. మరియు ఇప్పుడు ఈ మధ్యాహ్నము చార్ల్స్ టౌన్లోని భూస్థాపిత గృహములో శ్రీమతి క్యాల్విన్ ఉన్నది. ఆమె అనేక సంవత్సరాల క్రితం ఇక్కడ సంఘానికి వచ్చేది. 74 ఏండ్ల వయసు గలది. నిన్నటి దినమున ఈ జీవితమును చాలించుకొని ప్రభువైన యేసుతో ఉండుటకు వెళ్ళిపోయినది. మరియు సోమవారం నాడు ఆమె భూస్థాపన ప్రసంగము రెవరెండ్ శ్రీ మెక్కెన్ని చేత బోధించబడుతుంది. గతములో అనేక సంవత్సరాలు పోర్ట్ ఫుల్టన్ వద్దనున్న మెథడిస్ట్ సంఘానికి కాపరిగా ఉన్నాడు. మరి అతడు వారి యొక్క వ్యక్తిగత స్నేహితుడై ఉన్నాడు. మరియు అది సోమవారం నాడు ఇండియానా చార్ల్స్ టౌన్లోని ప్రార్థనా మందిరం వద్ద 1:30కు అని నేను నమ్ముచున్నాను. నేను అతనికి సహాయపడవలసి ఉన్నాను. మరియు కాల్విన్ కుటుంబానికి స్నేహితులైన మీరంతా ఇప్పుడు కొద్దిగా ధైర్యమునిచ్చినా లేదా అలా కరచాలనము చేసినా మీరు అభినందిస్తారని నాకు తెలుసు. మనమందరము స్వయంగా ఆ లోయల గుండా వెళ్ళిన మనము అది ఎలాగుంటుందో ఎరిగి ఉన్నాము. మరియు ఒక స్నేహితుడిని కోల్పోవడం అంటే ఏమిటో ఎరిగి ఉన్నాము. మరియు కావున మనము ఇప్పుడు ఆమె ఇండియానా చార్లెస్ టౌన్లోని ఆ ప్రార్థనా మందిరములో పెట్టబడినది. ఈ మధ్యాహ్నం గనక మీరక్కడికి వెళ్ళినట్లయితే ఏంటి, కాల్విన్ కుటుంబం చేత అది అభినందించబడుతుందని నేను నిశ్చయముగా చెప్పగలను. ఇప్పటికీ వారి ప్రజలలో చాలా మంది ఇక్కడ ఆలయమునకు వస్తుంటారు. నేను వారి కుటుంబములో దాదాపు చాలా మందికి వివాహములు చేశాను, సమాధి కార్యక్రమములు చేశాను, బాప్తిస్మములు ఇచ్చాను. మరి అయితే ఒకప్పుడు సరిగ్గా ఇక్కడే మాకు పొరుగువారిగానున్న శ్రీ గ్రేసన్ ఇప్పుడక్కడ సమాధి కార్యక్రమము చేయవాడై ఉన్నాడు. మరియు పిదప దీని విషయమైతే మనమిప్పుడు ధ్యానిస్తున్న ఈ గొప్ప అధ్యయనములో ఈ ఉదయం మనము దీనిని ఎక్కడైతే విడిచిపెడతామో, ఈ రాత్రి ప్రభు చిత్తమైతే ఈ రాత్రి దానిని అక్కడ నుండి తీసుకొనుటకు మనం ప్రయత్నిస్తాము. మరియు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఉన్న ప్రకటనలు అవేనని నేను అనుకుంటున్నాను. మరియు మనము సహోదరుడు గ్రహంతో ఉండబో రాత్రి ఏదని ఇప్పుడు ఈ వచ్చే బుధవారం రాత్రి మేము ప్రకటిస్తాము. మరియు మా గుమ్మములలోనికి వచ్చిన అపరిచితులందరినీ మేము స్వాగతిస్తున్నాము. మరియు ఈ ఉదయం మిమ్మల్ని ఇక్కడ కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. మరియు ఈరోజు ఈ కూడిక నిమిత్తము దేవుడు మిమ్మల్ని ఎంతో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడని ప్రార్థిస్తున్నాము. ఈ బహిరంగ సౌండ్ సిస్టమ్ ప్రస్తుతం అంత బాగా పనిచేయడం లేదని సోదరుడు కాక్స్ ఇప్పుడే నాతో చెప్పాడు. అది బహుశా వాతావరణం వలన ఇక్కడ ఆ మైకులలో చాలా తేమ ఉన్నందుకై ఉండవచ్చును. మరియు అవి ముందే అంతగా బాగాలేవు, కావున కారణం అదే కావచ్చును. నాకు తెలిసిన ఒక సహోదరి ఇక్కడ కూర్చొని ఉండుటను నేను చూస్తుండగా, సోదరి ఆర్గన్ బ్రైట్, నేను దీనిని అడగటం బాగోదు మరియు సబబు కాదు. అయితే సోదరు ఆర్గన్ బ్రైట్ వెళ్ళిన తర్వాత అతని నుండి నీవేమైనా సమాచారం విన్నావా? వీలైనంత త్వరగా అతని నుండి సమాచారం వినడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. అతడు టామీ హిక్స్ మరియు పాల్ కెయిన్ సహోదరులతో కలిసి స్విట్జర్లాండ్ మరియు జర్మనీలో జరుగుచున్న ఒక కూటములో ఉన్నాడు. సహోదరి రూతు, నీవు అతని నుండి సమాచారం వింటే మాత్రం వెంటనే నీకు వీలైనంత తొందరగా నాకు తెలియజేయగలవు. ఇప్పుడు ఈ చిన్న ఆలయము ఏ సభ్యత్వమును కలిగి లేదు.
అయితే మేము సహవాసమును కలిగి ఉన్నాము. మేము క్రీస్తును తప్ప ఏ సిద్ధాంతమును కలిగి లేము. ప్రేమను తప్ప ఏ చట్టమును కలిగి లేము. బైబిల్‌ను తప్ప వేరే ఏ గ్రంథమును కలిగి లేము. మేము కలిగి ఉండి మాకు తెలిసిన ఒకే ఒక్క విషయం, మేము ఎరిగి ఉన్న ఏకైక గ్రంథము అదే అయున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము పాపములన్నిటి నుండి మమ్మల్ని శుద్ధి చేస్తుండగా, మేము అందరము ఒకరితో ఒకరము సహవాసము కలిగి ఉంటాము. ఈ ఉదయమున నేను గమనిస్తున్నాను. ఆ సహోదరుడు ప్రార్థన చేయడాన్ని మీలో కొందరు వినే ఉంటారు. అతడొక క్యాథలిక్కు కావున, లేదా గతంలో ఒక క్యాథలిక్ అయి ఉన్నాడు. మరియు అన్ని విధములైన ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇందాకే కొద్ది క్షణముల క్రితమే ఇక్కడ కూర్చుని ఉన్న ఒక మెననైట్ సహోదరునితో కరచాలనం చేసే భాగ్యమును పొందుకున్నాను. మరియు మెననైటుల నుండి, మెథడిస్టుల నుండి, బ్యాప్టిస్టుల నుండి మరియు క్యాథలిక్కుల నుండి లేదా ఎవరు వచ్చినా వారిని రాణిస్తాము. మరియు మేము దేవుని వాక్యము యొక్క ఆశీర్వాదముల చుట్టూ సహవాసము చేస్తాము. యెహోవా సాక్షులకు చెందిన వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మరియు వివిధ రకాల ప్రజలు, అలాగే వివిధ సంఘశాఖల వారు ఇక్కడున్నారు. నేను పశ్చిమమును ప్రేమించేవాణ్ణి. మంచిది, నేను ఇంకనూ ప్రేమిస్తున్నాను. నేను గుర్రములను మరియు పశువులను ప్రేమిస్తాను. నేను పొలములో పెంచబడ్డాను మరియు నాకది ఇష్టం. మరియు మేము వాటిని అక్కడ తోలేవారం. మరియు నేను వాటితో వెళ్ళేవాణ్ణి. మరియు మేము ఒక అడ్డు కంచెను కలిగి ఉన్నాము. తూర్పు ప్రజలైన మీకు అడ్డు కంచె అంటే ఏమిటో తెలుసో లేదో నాకు తెలియదు. అదెప్పుడనగా, మీరు పశువులను ఆ అడవిలోనికి పంపినప్పుడు వారు దానికి పేరు పెట్టిన విధంగా అవి మార్గములో నుండి ఎటో వెళ్ళిపోకుండా తిరిగి గడ్డి బీడులలోనికి రాకుండా అడ్డుకొనుటకు వారు ఒక కంచెను కలిగి ఉంటారు. లేదంటే శీతాకాలపు ఆహారం కొరకు వారు గడ్డిని పెంచుతున్న ఆ చోట అవి ఆ గడ్డిని తినేస్తాయి. మరియు పిదప కొండపైన వారు కూడా అడ్డు కంచెలను కలిగి ఉంటారు. అక్కడ వారు కొన్ని ఆడవాటిని మరియు మగవాటిని మరియు మొదలగు వాటిని విభాగిస్తారు. దానిని అడ్డు కంచె అంటారు. అయితే అసలైన పెద్ద అడ్డు కంచె పశువులు వెళ్తుండగా ఆ కాపలాదారుడు నిలబడే చోట ఉంటుంది. మరియు ఇప్పుడు నేను అక్కడ అనేక రోజులు నా జీను సీటులో కూర్చొని ఆ పశువులు దానిలోనికి వెళ్తుండగా వాటిని గమనించాను. వివిధ రకాలైన బ్రాండ్లన్నీ లోపలికి వెళ్ళేవి. కొన్నిటికి వజ్రము అను పేరు కలదు మరియు వాటిలో కొన్నిటికి బారు ఎక్స్ అను పేరు కలదు. మరియు మాదైతే ట్రైపాడ్ అయి ఉన్నది. బాయ్ స్కౌట్ గుర్తు వంటిదై ఉన్నది. ఆ తర్వాత వారిది గుర్రం మీద ఒక టర్కీ కోడి పాదముద్ర అయి ఉన్నది. మరియు వారు వారి పశువులను తిరిగి బయటకు తీసుకెళ్ళినప్పుడు వాటిని గుర్తెరుగుటకు అన్ని రకములైన బ్రాండులను కలిగి ఉన్నారు. ఇప్పుడు వారు ఏ బ్రాండును కలిగి ఉన్నారు అనే దానిలో ఆ కాపలాదారుడు అంతగా ఆసక్తి కలిగి ఉండేవాడు కాదు. అయితే ఆ కాపలాదారుడు దేనిని చూడటానికంటే వాటి చెవిలో ఉన్న గుర్తును చూడటానికే ఆసక్తి కలిగి ఉండేవాడు. దాని లోపలికి వెళ్ళిన ప్రతిదీ, అది ఏ బ్రాండుకు చెందినదైనప్పటికీ, అది స్వచ్ఛమైన హెయిర్ఫోర్డ్ జాతి అయి ఉండవలసి ఉన్నది. అది ఒక హెయిర్ఫోర్డ్ జాతిది అయితేనే తప్ప అది లోపలికి వెళ్ళలేదు. అది రిజిస్టర్ చేయబడిన మందయ్యి ఉండవలసి ఉన్నది. లేదంటే అది లోపలికి వెళ్ళలేదు. ప్రభు వచ్చిన ఆ దినమున మనము ఏ బ్రాండు ధరించామన్నది ఆయన పట్టించుకోడు. కానీ మనమందరము తిరిగి జన్మించిన క్రైస్తవులమా కాదా అని చూస్తాడు. అది నిజము. అదియే క్రీస్తు యొక్క మందయ్య ఉన్నది. మనమంతా క్రైస్తవులమని రక్త పరీక్షయే మనల్ని రుజువు చేయబోచున్నది. మరి అక్కడ మనం ఆ విధంగా ఉండబోచున్న ఎడల ఇక్కడ కూడా మనం ఆ విధంగానే ఉండడం మంచిది. మీరు అలా అనుకోవడం లేదా? ఆ విధంగానే భిన్నమైన సంఘములన్నిటి నుండి అందరి సహవాసమును మేము అభినందిస్తాము. ఇప్పుడు మనము ఈ ధన్యకరమైన హెబ్రీ పత్రికలో అధ్యయనం చేస్తున్నాము. ఒక సహోదరుడు వీటి యందు ఎంతగా ఆనందించాడంటే అతడు టేపులను తీసుకొని మరియు వీటిపై ఉపన్యాసముల పుస్తకమును తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మనం అతి త్వరలో 11వ అధ్యాయమునకు రాబోచున్నాము. శీతాకాలము దాని మీదనే, అనగా ఆ 11వ అధ్యాయం మీదనే గడపాలని మనం ఆశిస్తున్నాము. ఆ పాత్రలలో ప్రతి ఒక్క దాని కొరకు మనము గ్రంథము గుండా వెనుకకు వెళ్ళి మరియు ఆ లేఖనమంతటిని ఒకదానితో ఒకటి ముడివేయాలని కోరుచున్నాము. నేను దానిని చేయబోతున్నాను. ఈ పూర్తి గ్రంథమును కలిపి ముడివేయడానికి ఈ ముందున్న అధ్యాయాలలో కొన్నిటిపై నేను దానిని కొద్ది కొద్దిగా చేస్తున్నాను. ఏలైనగా మీరు చూడండి, లేఖనము తప్పక లేఖనమును నిరూపించవలసి ఉన్నది. కావున ఏదైనా వ్యతిరేకత ఉన్నదని, లేఖనాలు ఒకదానితో ఒకటి వ్యతిరేకిస్తాయని ఎవరైనా అనుకుంటున్న ఎడల అది పొరపాటే. ఒక లేఖనమునకు వ్యతిరేకంగానున్న
మరొక లేఖనము లేనే లేదు. వ్యతిరేకత ఉన్నదంటే బహుశా అది మనం దానిని చూసే విధానమునకు వ్యతిరేకంగా ఉండవచ్చును. కానీ అది దానికదే వ్యతిరేకంగా ఉండదు. నేను పరిచర్యలో ఉండి ఇప్పటికీ 26 సంవత్సరాలుగా కొనసాగుచున్నాను. మరియు బైబిలులో వ్రాయబడిన దేనినైనా వ్యతిరేకిస్తున్న మరొక దానిని నేనెన్నడూ ఒక్కసారి కూడా కనుగొనలేదు. మరియు అది అసలు లేదని నాకు తెలుసు. మరియు ఈరోజు మనం హెబ్రీ పత్రికలో అత్యంత ధన్యకరమైన అధ్యాయములలో ఒకటైన 7వ అధ్యాయమును పఠిస్తున్నాము. మరియు బైబిల్ను కలిగి లేని ఎవరైనా అవి చదవబడుతుండగా మాతో కలిసి చూడాలనుకుంటే మీరు కేవలం మీ చెయ్యిని పైకెత్తిన ఎడల మీకు బైబిల్ను అందించడానికి మేము సంతోషిస్తాము. ఎవరైనా పెద్దలు రావాలని నేను కోరుతున్నాను. ఎవరైనా ఇక్కడికి వచ్చి మరియు కొన్నిటిని తీసుకెళ్ళండి. ఆ వెనుక కొందరు తమ చేతులను పైకెత్తుచున్నారు. సహోదరుడా, నీకు ధన్యవాదములు. మరియు మీకు ఒక బైబిల్ కావాలంటే కేవలం నీ చెయ్యిని పైకెత్తండి మరియు వారు దానిని మీ దగ్గరకు తెస్తారు. ఇప్పుడు ఒక సంఘము కట్టబడే ఏకైక మార్గము, ఒక మనిషి విశ్వాసము కలిగి ఉండగల ఏకైక మార్గము, అది అతని యొక్క సంఘశాఖ ద్వారా కాదు, అతని యొక్క అనుబంధము ద్వారా కాదు, అయితే అతని విశ్వాసము ఎవరో ఒక వ్యక్తి యొక్క ఆలోచనల ద్వారా వచ్చినట్టి వేదాంతంపై ఆధారపడదు. ఎందుకనగా ఎక్కువ తక్కువ అదంతా మానవునిదే అయి ఉన్నది. అయితే విశ్వాసము దాని యొక్క పరిశుద్ధమైన విశ్రాంతి స్థలమును కనుగొనగల ఒకే ఒక్క మార్గమేదనగా దేవుని యొక్క కదల్చబడని మార్పులేని వాక్యంపైనే అయ్యున్నది. వినుట వలన విశ్వాసము కలుగును. అది వాక్యమును వినుట వలనై ఉన్నది. దానికి అదే అవసరమవుతుంది. మరియు విశ్వాసమును విని మరియు అంగీకరించినప్పుడు ఇక అది ఎప్పటికీ స్థిరపడుతుంది. ఇక ఏది వచ్చినా లేదా ఏది వెళ్ళినా దానిని ఏదియూ కదల్చలేదు. ఆ విశ్వాసమును ఏదియూ ఎన్నడూ మార్చలేదు. దాని గురించి ఆలోచించండి. మీరు లంగరు వేయబడి ఉన్నారు మరియు మీరు ఇక ఎన్నటెన్నటికీ మారనే మారరు. మీరు ఎప్పటికీ లంగరు వేయబడి ఉన్నారు. ఏలైనగా దేవుడు ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని లేదా పిలువబడిన వారిని సదాకాలము పరిపూర్ణులుగా చేసి ఉన్నాడు. మరియు క్రైస్తవునిలో విశ్వాసి యొక్క జీవితములో విశ్వాసము ఎంత గొప్ప స్థానమును కలిగి ఉన్నదంటే ఒక ప్రశస్తమైన చిన్న బిడ్డ లేదా ఒక ప్రియురాలు ఈ జీవమును దాటి ఆవలకు వెళ్లిపోయిన చోట ఆ బురద సమాధి ప్రక్కన లేదా ఆ సమాధి పెట్టె ప్రక్కన అది నిలబడగలదు. మరియు పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పిన ఆయన వైపు పక్షిరాజు కన్ను యొక్క తీక్షణమైన చూపుతో చూడగలదు. మరియు వారు గతములో జరిగిన సంగతులను మర్చిపోతారు. వారు ఉన్నతమైన పిలుపు యొక్క గురి యొద్దకే పరుగెత్తుతారు. దేవుడు అటువంటి దానిని ఏర్పాటు చేసి మరియు దానిని అందరికీ ఉచిత వరముగా చేసినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. సంఘములు ఆ విధంగానే ఉండవలసి ఉన్నవి. సంఘములు అనగా సంఘ శాఖలు లేదా సంఘ సంస్థలు కావు. దాని భావం ఏమిటంటే వాక్యము యొక్క సహవాసము క్రింద కూడుకొనిన ప్రజల యొక్క విశ్వాసుల యొక్క గుంపులై ఉన్నవి. మరియు ఇక్కడ పరిశుద్ధ పౌలు యొక్క ఈ అద్భుతమైన బోధనలో ముందటి అధ్యాయాలలో ఉన్న నేపథ్యములలో అతడు ప్రత్యేకించి ప్రభువైన యేసు యొక్క మహోన్నతమైన దైవత్వము గురించి మరియు ఆయన ఎవరు అనే దాని గురించి చెప్తున్నాడు. క్రీస్తు మనుషులు ఆయనను అనుభూతి చెందుతూ మరియు ఆయనను తాకుతూ మరియు ఆయనతో సహవాసము చేయగలిగే విధానములోనికి మార్చబడిన దేవుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభువైన యేసు దేవుడు నివసించినట్టి శరీరమై ఉన్నాడు. దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించాడు. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏలైనగా దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆ గొప్ప యెహోవా క్రిందకు దిగివచ్చి మరియు తన స్వంత కుమారుని శరీరములో జీవించుట ద్వారా స్పర్శించబడగలవానిగా మారాడు. ప్రకటించుచు మరియు లోకమును తనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు మరెవరో కాదు, క్రీస్తు దేవుడుగాక మరెవరో కాదు, మరియు దేవుడు క్రీస్తుగాక ఇంకెవరో కాదు. ఇరువురు కలిసి శరీరమందు దైవత్వముగా చేయబడెను. ఆయన బాధను అనుభవించగలుగునట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడ్డాడు. దేవదూతలు బాధను అనుభవించలేరు. యేసు దేవుడు నివసించినట్టి ఆలయమై ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో బైబిల్ గ్రంథం ఇట్లు చెప్పినది. అదేమిటనగా, ఆలయములను, అర్పణలను, దహన బలులను నీవు కోరలేదు గాని నీవు నాకొక శరీరమును అమర్చితివి. మహోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు గాని
నీవు నాకొక శరీరమును అమర్చితివి. గుడారములో ఉంటూ లేదా నివసించుచు మానవునితో సహవాసము కలిగి ఉండుటయై ఉన్నది. దేవుడు అనుమతిస్తే మనము ఇక్కడ ఈ అధ్యాయాన్ని ముగించుకున్న వెంటనే లేదా ఈ పత్రికను ముగించుకున్న వెంటనే మనం వెనుకకు వెళ్ళి రూతు గ్రంథమును తీసుకొని మరియు దేవుడు మనలో ఒకనిగా మారి సహవాసము కలిగి ఉండుట చేత తప్పిపోయిన వారిని తిరిగి ఆయనతో సమాధానపరుచుకొనుటకై ఏ విధంగా మనకు రక్త సంబంధిగా మారాడో చూపించగోరుచున్నాము. విమోచకుడు తప్పకుండా రక్త సంబంధి అయి ఉండవలసి ఉన్నది. మరియు దేవుడు మనకు రక్త సంబంధిగా మారడానికి గల ఒకే ఒక్క మార్గమేదనగా మనలో ఒకనిగా మారడమే. కావున ఆయన ఒక దేవదూతగా మారి మరియు మనుషులకు రక్త సంబంధిగా ఉండలేడు. ఈ మధ్యనే తన తల్లి మరణించడం వలన హృదయం బ్రద్దలైన ఒక కుమారునితో మరతడు నా సహచరుడై ఉన్నాడు. నిన్న సాయంత్రం నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు అతడిట్లన్నాడు, ఓ సహోదరా బిల్, ఈ రాత్రి ఆమె ఒక దేవదూతగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేనిట్లు చెప్పాను, లేదు ఎల్, ఆమె ఎప్పటికీ ఒక దేవదూత అవ్వజాలదు. సరిగ్గా దేవుడు ఆమెను సృష్టించినట్లుగా ఈ రాత్రి ఆమె ఒక స్త్రీగానే ఉన్నది మరియు ఎల్లప్పుడూ ఆమె అలాగే ఉంటుంది. దేవుడు దేవదూతలను కలగజేశాడు. ఆయన ఎన్నడూ మనుషులను దేవదూతలుగా చేయలేదు. ఆయన దేవదూతలను మరియు మనుషులను కలగజేశాడు. కావున మనుషులు ఎన్నడూ దేవదూతలు కారు మరియు దేవదూతలు ఎన్నడూ మనుషులు కారు. దేవుడు వారిని వేరుగా చేశాడు. ఇప్పుడు మానవుడు ఎక్కడికైతే పడిపోయాడో ఆ గొప్ప ఆవలి నుండి మరియు పాపము వలన ఆ అమర్త్యత ఎక్కడికైతే క్రిందకు వచ్చినదో అక్కడ నుండి విమోచించుటకు క్రీస్తు శరీరధారిగా మారుటలో విషయమేమిటంటే దేవుడే దిగివచ్చి మరియు మానవుని ఆకారపు రూపమును తీసుకున్నాడు మరియు ఆయన మన పాపములను మన మరణమును భరించునట్లు మనకు రక్త సంబంధిగా మారాడు. మరియు ముందు జరిగిన పాఠములలో మనము చెప్పుకుంటున్న ఒక ఉపమానములో క్రొత్తగా వచ్చిన వారికి అర్థం అవ్వడం కోసం కేవలం కొద్దిగా నేపథ్యమునిస్తున్నాను. దేవుడు ఆయన కల్వరికి వెళ్తుండగా మరణపు ముళ్ళు ఆయన మీద ఉండినది మరియు ఆయన చుట్టూ జుంకారం చేస్తున్నది మరియు చివరకు ఆయన మరణమయ్యేంతగా అది ఆయనను కుట్టినది. సూర్యుడు ప్రకాశించడం ఆపివేసేంతగా ఆయన మరణమయ్యాడు. చంద్రుడు మరియు నక్షత్రములు వాటి వెలుగును ఇవ్వలేకపోయేంతగా ఆయన మరణమయ్యాడు. ఏలయనగా మరణము యొక్క ముళ్ళును లంగరు వేసుకొనున్నట్లు ఆయన దానిని ఎలా చేయవలసి వచ్చినదో కదా. ఆయన ఒక అమర్త్యమైన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆయన థియోఫనీలో ఉన్నట్లయితే లేదా ఆత్మలో ఉన్నట్లయితే మరణమునకు దానిపైన ఎటువంటి నియంత్రణ లేదు. ఆయన మరణం యొక్క ముళ్ళును తీసుకొనగలుగుటకు శరీరముగా మారవలసి వచ్చినది. అయితే ఒక కందిరీగ అయినా లేదా కుట్టునట్టి ఏ పురుగైనా ఒకసారి లోతుగా కుట్టిందంటే అది మరలా ఎన్నడూ కుట్టదు. అది దాని ముళ్ళును శరీరములో విడిచిపెడుతుంది. మరందుకే క్రీస్తు లేదా దేవుడు అట్లు మారాడు. మరణమనే ముళ్ళును తన సొంత శరీరములో లంగరు వేసుకొనగలుగునట్లు క్రీస్తు శరీరములో నివసించాడు. మరియు శిలువ వద్ద మరణము ఆయన నుండి వెళ్ళిపోయినప్పుడు అది దాని ముళ్ళును విడిచిపెట్టింది. ఒక విశ్వాసిని అది ఇక ఎంతమాత్రము కుట్టలేదు. అది ఒక జుంకారపు శబ్దమును చేయగలదు. అది బజ్ అనవచ్చును మరియు ఒక బెదిరింపును చేయవచ్చును, కాని అది కుట్టలేదు. దానికి ఎటువంటి ముళ్ళు లేదు. ఆ గొప్ప పరిశుద్ధ పౌలు అతని యొక్క మరణపు దారిలో కేకలు వేసి ఇట్లన్నాడు, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరియు సమాధి, నీ విజయమెక్కడా? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏలైనగా మరణము మరియు సమాధి రెండును వాటి శక్తిని కోల్పోయినవి. ఇప్పుడు పిదప పోయిన ఆదివారము క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని అను దానిని మనము తీసుకున్నాము. 6వ అధ్యాయములో మనము దీనిని చదివాము. మనము పరిపూర్ణమగుటకు సాగిపోదము. మరియు ఈనాడు అనేక సంఘములలో ప్రజలు బ్రెన్హామ్ ఆలయములోను మరియు వివిధమైన వాటిల్లో మనము క్రీస్తు యొక్క మూలోపదేశముల గురించి పఠించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటామని మనం కనుగొన్నాము. ఆయన అబ్రహాము కుమారుడు, ఆయన ఫలానా మరియు ఫలానా వారి కుమారుడు మరియు ఇంకా వెనుకకు ఆ వంశావళి యొద్దకు వెళ్తాము. అయితే బైబిలు ఇట్లు చెప్పినది, మనము ఆ సంగతులను ప్రక్కన పెట్టి పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. మొదట మీరు సిద్ధాంతమును ఎరిగి ఉండాలి మరియు పిదప మీరు ఈ విషయములన్నిటినీ ఎరిగి ఉండాలి. పిదప మనము వాటిని ప్రక్కన పెట్టి అతడిట్లన్నాడు, మృతుల పునరుత్థానము, హస్త నిక్షేపణము
బాప్తిస్మములు మరియు దేవుని గూర్చిన ఆ నిర్జీవమైన వాటన్నిటినీ ప్రక్కన పెడదాము. అవి వాటిలో జీవమును కలిగి లేవు. అయితే ఈనాడు సంఘము కేవలం ఆ విషయముల యొద్దకే వెళ్తుంది. ఓ, మేము క్రీస్తు యొక్క దైవత్వమును నమ్ముతాము. అవును, ఖచ్చితంగా. మేము నీటి బాప్తిస్మమును నమ్ముతాము. అవును, ఖచ్చితంగా. హస్త నిక్షేపణము. పౌలు ఇట్లన్నాడు, దేవుడు అనుమతిస్తే మనము దీనంతటినీ చేస్తాము. అయితే అవన్నీ ఉండగా ఇప్పుడు మనం వాటిని ప్రక్కన పెట్టి పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. ఇప్పుడు సంఘ సంస్థల ద్వారా సంఘము పరిపూర్ణము చేయబడజాలదు. అది అన్ని వేళలా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతుంది, లేదా ఒకదాని నుండి ఒకటి దూరముగా వెళ్ళిపోతుంది. విశ్వాసమును కలిగి లేకుండా మనము కంచెలను కడతాము. మనము మనల్ని మనం వేరుపరుచుకుంటాము. అయితే పిదప మనము ఆ మూలోపదేశములను విడిచిపెట్టినప్పుడు, మనము పరిపూర్ణతలోనికి సాగిపోయినట్లయితే, అప్పుడు ఆ చిన్న విషయాలు అంతగా ఉపయోగపడవు. మనము ఒక సంబంధములోనికి వెళ్తాము, మరియు మనము పరిపూర్ణులుగా చేయబడగల ఒకే ఒక్క మార్గము క్రీస్తులో ఉండుట ద్వారానే అని మనము కనుగొన్నాము. మరియు పిదప మనము క్రీస్తులోనికి ఎలా ప్రవేశిస్తామన్నది బైబిలు ఉపదేశముల ద్వారా మనం కనుగొన్నాము. నీటి బాప్తిస్మము ద్వారా కాదు, హస్త నిక్షేపణము ద్వారా కాదు, ఉపదేశము ద్వారా కాదు, అయితే ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొంది మరియు ఆయన అనుభవించిన శ్రమల ద్వారా పరిపూర్ణులమై ఉన్నాము. అప్పుడు మనం భిన్నంగా చూస్తాము, మనము భిన్నముగా ఆలోచిస్తాము, మనము భిన్నముగా ప్రవర్తిస్తాము, మనము భిన్నముగా జీవిస్తాము. అది ఒక విధియను లేదా మనము సంగమునకు చెంది ఉన్నందుకో కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలోనికి కుమ్మరించబడిన దేవుని ప్రేమ వలనై ఉన్నది. అదియే మనల్ని దేవుని రాజ్యములో సహపౌరులుగా చేస్తుంది. అప్పుడు దానిలో ఏ సంఘశాఖ అయినా లేదా ఏ కంచెలైనా ఉండవు. మనమందరము ఒక్క గొప్ప శరీరమై ఉన్నాము. ఇప్పుడు మనము కొద్ది క్షణములలో ఉదయకాల పాఠములోనికి ప్రవేశించుటకు సిద్ధముగా ఉన్నాము. ఇక్కడ నేను చెప్పగోర్చున్న మరొక విషయం అదేమిటంటే, పౌలు 7వ అధ్యాయ పత్రికలో లేదా 6వ అధ్యాయములో మాట్లాడుతున్నాడు. క్రీస్తులో మనము పరిపూర్ణులుగా చేయబడ్డామని ఇక్కడ మనము కనుగొన్నాము. పిదప 6వ అధ్యాయము 13వ వచనములో కేవలం ఒక చిన్న నేపథ్యమునిస్తున్నాను. ఏలయనగా దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ఆయన ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసెను. ఆయన తనకంటే ఏ గొప్పవాని మీద అని ప్రమాణము చేయలేడు గనక దేవుడు తన మీద తానే ప్రమాణము చేశాడు. ఇప్పుడు మనము వెనకకు వెళ్ళగోర్చున్నాము. కేవలం కొద్ది క్షణాలు మనం గలతీ పత్రిక వద్దకు వెళ్దాము. వెనుక గలతీ పత్రికను తీసి మరియు గలతీ 3:16ను తీద్దాము. మరియు ఆయన ఎవరికి వాగ్దానము చేశాడు అనే దాని గురించి మనం ఇక్కడ కేవలం ఒక్క క్షణము చదువుదాము. ఇప్పుడు అబ్రహామునకు మరియు అతని సంతానమునకు వాగ్దానము చేయబడినది. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు మీరు దానిని చదువుతుండగా, మీరు దానిని జాగ్రత్తగా చదువుతుండగా దానిని గమనిస్తే అబ్రహామునకు మరియు అతని సంతానమునకు ఏకవచనం, వాగ్దానములు బహువచనం చేయబడినవి. అబ్రహాము మరియు అతని సంతానము. ఇప్పుడు అబ్రహాము సంతానము ఒక్కడే అయ్యున్నాడు, అది క్రీస్తే. ముంగుర్తులో అది ఇస్సాకై ఉన్నాడు. అయితే అబ్రహామునకు చాలా మంది పిల్లలు ఉన్నారు. అతడు ఇస్సాకును పొందుకోవడానికి ముందు ఒకరిని పొందుకున్నాడు. అది శారా యొక్క అవిశ్వాసము వలనైన పొరపాటును చూపిస్తున్నది. ఆమె తాను చాలా వృద్ధురాలని తలంచుచు హన్నాయే బిడ్డను కనాలని మరియు దేవుడు ఆయన దానిని జరిగిస్తానని వాగ్దానము చేసిన ఆ మార్గము గుండా కాకుండా వేరే ఒక మార్గమును కలుగజేయాలని కోరినది. అయితే దేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకుంటాడు. అది ఎంత అవివేకముగా కనిపించినా గాని దేవుడు తన వాగ్దానమునకు బద్ధుడై ఉన్నాడు. మరియు శారా బహుశా హన్నాను లేదా తన దాసి అయిన హాగరును అబ్రహాము ద్వారా ఒక బిడ్డను కననిచ్చి మరియు ఆమె దానిని తీసుకుంటుందని అనుకున్నది. మరియు అదియే ఇష్మాయేలయ్యాడు. మరి అతడు అప్పటి నుండి ఇప్పటి వరకు శరీరములో ముల్లుగా ఉన్నాడు. ఇప్పటికీ శరీరములో ఒక ముల్లుగా ఉన్నాడు. ఎందుకనగా అక్కడి నుండే అరబ్బులు వచ్చారు మరియు వారు ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా నమ్మకుండా ఇంకేదో మార్గమును అవలంబించిన ప్రతిసారి అప్పటి నుండి అది మీ శరీరములో ఒక ముల్లుగా ఉంటుంది.
మీరు సరిగ్గా దేవుడు చెప్పిన దానిని తీసుకోండి. ఆయన దానిని చెప్పినట్లయితే ఆయన యొక్క భావము సరిగ్గా అదే అయి ఉన్నది. ఓ, ఆయన నామము స్తుతింపబడునుగాక. కేవలం ఆయన యొక్క వాక్యమును తీసుకోండి. సరే, దాని అర్థం నిజంగా అది కాదు అని చెప్తూ ఏది ప్రక్క నుండి వెలుటకు ప్రయత్నించినా లెక్కలేదు. దేవుడు ఒక వాగ్దానము చేసినప్పుడు అది ఏమి చెప్తున్నదో దాని భావము సరిగ్గా అదే అయి ఉన్నది. ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహామునకు మరియు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఒకటేమో సంతానము, ఏకవచనం, మరియు మరొకటి వాగ్దానములు, ఒకటి కంటే ఎక్కువ వాగ్దానములు ఉన్నాయి. మరియు అబ్రహాము యొక్క సంతానములో లెక్కించబడిన వారు ఒక్క వ్యక్తి కంటే ఎక్కువ మంది ఉన్నారు. చూశారా? ఒక్క సంతానమున్నది, కానీ ఈ సంతానములో అనేక మంది ప్రజలు ఉన్నారు. చూశారా? అవి కేవలం అబ్రహామునకు మాత్రమే లేదా ఇస్సాకునకు మాత్రమే కాదు. అయితే అవి అబ్రహాము యొక్క సంతానమంతటికీ అయ్యున్నవి. ఆ వాగ్దానములు ఆ సంతానములోని ప్రతి ఒక్క విత్తనానికి చేయబడ్డాయి. మీకు అర్థమైందా? కావున మనము క్రీస్తునందు మృతి పొందిన వారమై లేఖనముల ప్రకారంగా మనము అబ్రహాము సంతానముగా మారుచున్నాము మరియు వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. సంఘములో చేరడం ద్వారా లేదా నిర్జీవమైన వ్యాసములను తయారు చేయడం ద్వారా లేదా లేదా మొదలగు వాటి ద్వారా కాదు, కానీ క్రీస్తు ఆత్మ మూలంగా జన్మించడం ద్వారా మనము అబ్రహాము సంతానమై ఉన్నాము మరియు రాజ్యములో ఆయనతో కూడా వారసులమై ఉన్నాము. పిదప మనం ఇంకా ముందుకెళ్ళి చదువుదాము. పిదప ఇప్పుడు కొంచెం ముందుకు చదువుదాము. దేవుడు ప్రమాణము చేయుట. ఇప్పుడు 6వ అధ్యాయములో 17వ వచనము. ఈ విధముగా దేవుడు ఎంతో ఎక్కువగా ఇష్టపడిన వాడై దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి కనుపరచవలనని ఎంతో ఎక్కువగా ఇష్టపడిన వాడై ప్రమాణము చేసి దృఢపరచెను. ఓ, మనమిప్పుడు కొద్ది నిమిషాలు ఆగుదాము. దేవుడు ఎంతో ఎక్కువగా కోరడం ఆయన తప్పక చేయవలసి ఉన్నదని కాదు, కాని దీనిని ఒక నిశ్చయమైన కార్యముగా చేయుటకై ఉన్నది. ఇప్పుడు దేవుడు శరీరధారి అయినాడని, మన మధ్య నివసించాడని, లోకమునకు ఆయన తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడని మనం ఇదివరకే కనుగొన్నాము. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఆయన కనుగొనినప్పుడు ఇట్లన్నాడు, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళి ఇక పాపము చేయకుము. ఆయన రోగులను కనుగొనినప్పుడు సరిగ్గా ఆయన ప్రవర్తించవలసిన విధంగానే ఆయన ప్రవర్తించాడు. ఏలైనగా ఆయన దేవుడై ఉన్నాడు మరియు ఆయన రోగులను స్వస్థపరిచాడు. ఆయన మృతులను లేపాడు. ఆయన పాపములను క్షమించాడు. అవి ఎలాగున్నను మరియు ఎన్ని ఉన్నను మరియు ఎంతగా భక్తి విడిచిన స్థితి ఉన్నను వచ్చి అడగడానికి వారు ఇష్టపడుచున్నట్లయితే ఎలాగైనా ఆయన వారిని క్షమించాడు. ఇప్పుడు గమనించండి, దేవుడు ఒక సమయంలో ఒక ఫలానా పరిస్థితిలో వ్యవహరించినట్లయితే మరియు అదే పరిస్థితి మరలా తలెత్తిన ఎడల ఆయన మొదటిసారి వ్యవహరించిన విధంగానే రెండవసారి కూడా వ్యవహరించవలసి ఉన్నది. లేదంటే ఆయన అన్యాయస్తుడే. చూశారా? నీవు ఎంత దారుణంగా పాపములో ఉన్నప్పటికీ, నీవు ఎంత దిగజారిపోయినప్పటికీ ఆ పడిపోయిన స్త్రీతో ఆయన వ్యవహరించినట్లుగానే ఆయన నీతో కూడా వ్యవహరించవలసి ఉన్నది. లేదంటే ఆ సమయములో ఆయన తప్పుగా వ్యవహరించినట్లే. దేవుని ప్రవర్తన ఆయన యొక్క వ్యక్తిత్వమై ఉన్నది మరియు ఆయన యొక్క ప్రవర్తనలో ఆయన ఏమై ఉన్నాడో అదియే ఆయన యొక్క వ్యక్తిత్వమును తెలియజేస్తుంది. మరియు మీరును ఆ విధంగానే ఉన్నారు. జీవితంలో మీ ప్రవర్తనయే మీరేమిటన్నది చెప్తుంది. 1 లేదా 2 పాఠముల క్రితం మనం దానిని చూసిన విధంగా మెథడిస్టు ప్రజలు ఇలా ప్రకటించగోరారు, నీవు కేకలు వేసినప్పుడు నీవు దానిని పొందుకున్నావు. పెంతుకోస్తు వారు ఇట్లంటారు, నీవు భాషలతో మాట్లాడినప్పుడు నీవు దానిని పొందుకున్నావు. ఆ ఊగేవారు ఇట్లన్నారు, నీవు ఊగినప్పుడు నీవు దానిని పొందుకున్నావు. పెన్సిల్వేనియాలోని ఆ ఊగేవారు అట్లన్నారు. మరియు వారందరూ తప్పేనని మనం కనుగొన్నాము. నీ జీవితము దానిని తెలియజేస్తుంది. నీవు ఏమైనది నీ వ్యక్తిత్వము తెలియజేస్తుంది. ఒక మనుష్యుడు తన క్రియలను బట్టి గుర్తించబడతాడు మరియు నీ జీవితం ఏమైనదో దానిని బట్టి గుర్తించబడతావు. నాకు నీ మాటలు వినబడలేనంత బిగ్గరగా నీ జీవితము మాట్లాడుచున్నది అనే ఆ పాత కథను మీరు విన్నారు. కావున నీవు ఏమైనావో నీవు అదే అయ్యున్నావు. నీవు జీవిస్తున్న జీవితమే నీలో ఏ రకమైన ఆత్మ ఉన్నదో చూపిస్తుంది. మరియు పిదప మీరు ఒక తప్పుడు దానిని లేదా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే మీరు సరైన దానిని అనుకరించవచ్చును
మీరు ఒక క్రైస్తవుడిని అనుకరించవచ్చును. కానీ కాలము గడుస్తున్న కొద్దీ ఒత్తిడి పెట్టబడే ఒక సమయం వస్తుంది. అప్పుడు మీరు ఏమై ఉన్నారో అది చూపిస్తుంది. ఒక గొలుసు యొక్క బలము దాని యొక్క బలహీనమైన లింకు వద్దనే తెలుస్తుంది. దేవుని కుమారుడైన క్రీస్తు పరీక్షకు పెట్టబడినప్పుడు అది ఆయన ఏమై ఉన్నాడో చూపించినది. నిశ్చయంగా నీవు పరీక్షకు పెట్టబడినప్పుడు అది నీవు ఏమై ఉన్నావో రుజువు చేస్తుంది. నీ జీవితము ఎల్లప్పుడూ నీ అంతరంగములో ఉన్న దానిని ప్రతిబింబిస్తుంది. కాలము గడుస్తున్న కొద్దీ మీ పాపము మిమ్మల్ని పట్టుకునే పరిస్థితిని తెచ్చుకోకండి. మరియు మనము దానిని చెప్పడానికే ప్రయత్నిస్తున్నాము. పరిశుద్ధ యోహాను 5:24లో యేసు ఇట్లన్నాడు, వినువాడు ఊగేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, మరియు వాడు ఎన్నడూ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. అది నీ విశ్వాసమై ఉన్నది. మరియు నీ పెదవులతో ఒప్పుకోబడిన నీ విశ్వాసము వినే ప్రజలకే తెలియజేస్తుంది. కాని నీ జీవితము అందరి ఎదుట తెరవబడి ఉన్నది. కావున నీవు దీనివలె మరియు దీనివలె నటించుటకు ఎంతగా ప్రయత్నించినా అది ఎన్నడూ పనిచేయదు. అది నీలో ఉండవలసి ఉన్నది. కథ అంతటిలో అదే ప్రధాన భాగమై ఉన్నది. నీవు క్రింద ఇక్కడ ఆయన స్థానములో ఒక సాక్షిగా పనిచేస్తుండగా ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉండి ఈ ఉదయము నీ స్థానములో పనిచేస్తున్నాడని, పునరుత్థానుడైన క్రీస్తును నీ రక్షకునిగా స్వీకరించుటలో గల నీ వ్యక్తిగత విశ్వాసమై ఉన్నది. ఒక సాక్షి అనగా ఒకరికి బదులుగా పనిచేయుట, నీ కొరకు ఒక సాక్షిగా నిలబడుటయ్యై ఉన్నది. మరియు క్రీస్తులో నీ సాక్ష్యము ఏమైన్నదో నీ జీవితము ఇక్కడ ప్రతిబింబిస్తుండగా అది అక్కడను ప్రతిబింబించబడుతుంది, మరియు అది ఇక్కడను ప్రతిబింబించబడుతుంది. మరియు ఆయన పైన అక్కడ ఉన్నాడు. నీకు ఆయన ఏమై ఉన్నాడనేది అక్కడను మరియు ఇక్కడను ప్రతిబింబించబడుతుంది. కావున నీవు నీ విశ్వాసమును బట్టియే మరియు దానిని బట్టి మాత్రమే నీవు రక్షించబడతావు. కావున భావోద్వేగములకు, ఉద్రేకములకు, అనుభూతులకు ఇంకా వేటికైనను దానిలో ఎటువంటి స్థానమూ లేదు. ఇప్పుడు నేను ఈ ఉద్రేకములను నమ్మనని అనుకుంటూ తప్పుగా ఆలోచించకండి. నిశ్చయంగా అయితే ఇప్పుడు మనము ఈ దినపు ప్రజలలో బలంగా నాటుటకు ప్రయత్నిస్తున్నది ఉద్రేకములను కాదు. దయ్యము వాటిని తీసుకొని ప్రజలతో మరీ విపరీతం చేశాడు. వారి యొక్క నిత్యమైన గమ్యమును ఒక ఉద్రేకముపై ఆధారము చేసుకున్నట్లు చేశాడు. కేకలు వేయడం, భాషలతో మాట్లాడటం, ప్రతి ఆదివారము సంగమునకు వెళ్లడం, ఒక క్రైస్తవుని వలె నటించడం, ఆ దినమున అది అంతయు నిష్ఫలమవుతుంది. ఒక మనుషుడు తిరిగి జన్మించితేనే గాని మరియు నీ ఉద్రేకములు కాదు గాని నీ జీవితమే నీవు అంతరంగములో ఏమై ఉన్నావన్నది ప్రతిబింబిస్తుంది. నీ చేతులు రక్తమయము కావచ్చును, నీవు భాషలతో మాట్లాడవచ్చును, నీవు రోగులను స్వస్థపరచవచ్చును, నీ విశ్వాసముతో నీవు కొండలను కదిలించవచ్చును, మరి అయినను నీవు ఏమీయూ కానట్లే. 1 కొరింథీ 13. చూశారా? అది దేవుని యొద్ద నుండి వచ్చే ఒక జన్మ ద్వారా సంభవించిన ఒక కార్యమై ఉండవలసి ఉన్నది. మరియు దేవుడే ఆ నూతన జన్మను నీలోనికి తెచ్చి మరియు ఆయనలో ఒక భాగమును నీకు ఇస్తాడు. అప్పుడు ఆ కార్యములు ఉత్తమమైనవి. నీవు ఒక నూతన సృష్టివి. నేను వారికి నిత్య జీవమును ఇచ్చేదను. మనము నిత్యము అనే పదమును చూశాము. ఎప్పటికీ అనేది ఒక పరిమితి గల కాలము. నిత్యత్వము అనేది సదా సదా మరియు సదా ఉంటుంది. అయితే కేవలం ఒకే ఒక్క నిత్యత్వం ఉన్నది. మరియు మీరు నిత్య జీవమును పొందుకుంటారని మనము కనుగొన్నాము. మరియు గ్రీకు భాషలో ఆ పదము జోయి అయ్యున్నది. దాని అర్థము దేవుని యొక్క జీవము. మరియు మీరు దేవుని జీవము యొక్క భాగమును పొందుకుంటారు. అది మిమ్మల్ని ఒక ఆత్మ సంబంధమైన దేవుని కుమారునిగా చేస్తుంది. మరియు దేవుడు నిత్యుడై ఉన్నలాగున మీరును నిత్యులై ఉంటారు. మీకు అంతము లేదు, ఎక్కడా ఆగవలసినది లేదు. ఎందుకనగా మీరెక్కడా ప్రారంభించబడలేదు. ఆది ఉన్న ప్రతిదానికి అంతము ఉంటుంది, మరియు ఆది లేని దానికి అంతము ఉండదు. ఆ ప్రశస్తమైన వాక్యమును మనమెంతగా ప్రేమిస్తున్నాము కదా. ఒక క్రైస్తవుడు స్థలము నుండి స్థలమునకు కొట్టుకొని పోకుండా మరియు వివిధమైన సంఘములలో చేరకుండా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఆ విశ్వాసములో ఏ విధంగా స్థిరపడి ఉండాలి కదా. నీవు ఒక క్రైస్తవుడివై ఉన్నంత వరకు నీవు ఏ సంఘమునకు చెందాలనుకున్నా పర్వాలేదు. అయితే మొదటి కార్యమును ముందు ఉంచండి. మరదే దేవుడు నీకు రక్త సంబంధి అయినట్లుగా
నిన్ను దేవునితో రక్త సంబంధిగా చేసే ఆ జన్మయై ఉన్నది. నిన్ను పైకి లేపగలుగునట్లు ఆయన రక్త సంబంధిగా మారాడు. ఆయన నిన్ను పైకి లేపుటకు ముందు ఆయన నీకు నిత్య జీవమును ఇవ్వవలసి ఉన్నది. పిదప నిన్ను లేపడానికి మరణమును తీసుకొనుటకు దేవుడు రక్త సంబంధిగా మారవలసి వచ్చినది. అప్పుడు నీవు పునరుత్థానములోకి వెళ్ళడానికి నీవు ఆయనకు సమీప బంధువునిగా మారవలసి ఉన్నది. అది ఏమిటో మీరు చూశారా? అది కేవలం ఒక మార్పిడి అయి ఉన్నది. నీవు దేవుడి వలె మారుటకు దేవుడు నీ వలె మారాడు. చూశారా? నీవు ఆయన కృప ద్వారా ఆయనలో భాగమవునట్లు, నిత్య జీవమును కలిగి ఉండునట్లు ఆయన నీలో భాగమయ్యాడు, శరీరధారి అయ్యాడు. అంతే. కేవలం ఒక అద్భుతమైన దృశ్యమై ఉన్నది. మరియు మేము దానిని ప్రేమిస్తున్నాము. ఇప్పుడు దేవుడు ఎంతో ఎక్కువగా ఇష్టపడిన వాడై చేయవలసిన అవసరం లేదు, కానీ దానిని చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. దాని గురించి అనగా మన దేవుడు ఇష్టపడుతున్నాడు అనే దాని గురించి నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీకు ఆనందంగా లేదా? చూడండి, ఒకవేళ ఆయన దీర్ఘశాంతముతో లేని ఎడల ఏమిటి? ఆత్మఫలమనగా ఏమిటి? ప్రేమ, సంతోషము, విశ్వాసము, సమాధానము, దీర్ఘశాంతము. అది నీలోనున్న దేవుని యొక్క భాగమై ఉన్నది. మరియు భరించుట, ఒకరి భారములను ఒకరు భరించుట. క్రీస్తు నిమిత్తము దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే ఒకరినొకరు క్షమించుకొనుట. మీలోనున్న దేవుని ఆత్మయే మిమ్మల్ని ఆ విధంగా చేస్తుంది. మరియు పిదప దేవుడు ఇక్కడ భూమి మీద ఉండి మరియు నీవలే మారినప్పుడు, పాపముగా మారినప్పుడు ఆయన నీ పాపమును తీసుకొని నీ కొరకు దానిని భరించి మరియు దాని నిమిత్తము నీ అపరాధ రుసుమును చెల్లించాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు, మన భారములను భరించువాడై ఉన్నాడు. మరియు పిదప ఆయన ఒక మంచి దేవుడై ఉన్నాడు. మీరు ఒక ఫలానా కార్యము మీకిష్టమైన రీతిగా జరగవలనని మీరు కోరిన ఎడల, మీకు తెలుసా, ఆయన దానిని చేసేంత మంచివాడై ఉన్నాడు. మిమ్మల్ని సంతోషపరుచుటకు ఆయన ఇష్టపడతాడు. ఆయన కోరుచున్నాడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. మరియు మీరు కోరిన వాటిని మీరు కలిగి ఉండునట్లు అనుమతించడానికి కొన్నిసార్లు ఆయన యొక్క గొప్ప ప్రేమ ఆయనను క్రిందకు దిగేలాగా బలవంత పెడుతుంది. పునరుత్థానము తర్వాత తోమాను చూడండి. తోమా నమ్మలేదు. ఈనాడు అతనికి చాలా మంది పిల్లలున్నారు. అయితే తోమా ఇట్లన్నాడు, లేదు లేదు, నాకు ఏదో ఒక సాక్ష్యం కావలసి ఉన్నది. నేను నా చేతులను ఆయన ప్రక్కలో పెట్టవలసి ఉన్నది, మరియు నేను దానిని నమ్మడానికి ముందు నా వ్రేళ్లను ఆయన చేతులలో పెట్టవలసి ఉన్నది. నీవు ఏమి చెప్పినా నేను లెక్క చేయను. చూడండి, సరిగ్గా అప్పుడే అతడు లేఖనము యొక్క క్రమమునకు పూర్తిగా వెలుపలకి వెళ్ళిపోయాడు. మీరు దానిని నమ్మవలసి ఉన్నారు. కావున అతడిట్లన్నాడు, దానిని రుజువు చేయుటకు నాకు ఏదో ఒక విధమైన సాక్ష్యం కావాలి. మరియు యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మంచివాడు. రమ్ము తోమా, నీకు కావలసినది అదే అయితే మంచిది. ఇదిగో, నీవు దానిని చేయవచ్చును. మనము ఆ విధంగానే ఉన్నాము. మనమిట్లంటాము, ప్రభువా, నేను భాషలతో మాట్లాడవలసి ఉన్నది, నేను కేకలు వేయవలసి ఉన్నది. అలాగే, నేను దానిని నీకిస్తాను. ఆయన మంచివాడు. కావున అతడు తన చేతులను ఆయన ప్రక్కలో ఉంచి అప్పుడతడిట్లన్నాడు, ఇది నా ప్రభువే, నా దేవుడే. ఆయన ఇట్లన్నాడు, ఇప్పుడు తోమా, నీవు చూశావు గనక నీవు నమ్ముచున్నావు. అయితే ఎటువంటి సాక్ష్యాధారము లేకున్నను దానిని నమ్మువారి బహుమానము ఇంకెంత గొప్పది. విషయం అదే అయ్యున్నది. అటువంటి చోటుకే మనం రావలసి ఉన్నాము. ఏదియు చూడకున్నను దానిని నమ్మువారి బహుమానము ఇంకెంత గొప్పది కదా. మనము దానిని అంగీకరించడం అనేది అది ఒక విశ్వాసపు క్రియ అయి ఉన్నది. ఇప్పుడు సూచనలు విశ్వాసులను వెంబడిస్తాయి అనే దానిని నేను నమ్ముతాను. అయితే మనం మొదటి కార్యములను మొదట పెడదాము. దీనిని కలిగి లేకుండా మీరు సూచనలను కలిగి ఉండవచ్చును. మీరు అలా కలిగి ఉండగలరని పౌలు చెప్పాడు. అతడిట్లన్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడగలిగినను నేను వట్టివాడనే. నా విశ్వాసము ద్వారా నేను కొండలను కదిలించగలిగినను నేను వట్టివాడనే. దేవుని యొక్క మర్మములన్నిటినీ నేను ఎరిగి ఉండే విధానములో నేను బైబిల్ గ్రంథమును అర్థం చేసుకోగలిగినను నేను వట్టివాడనే. చూడండి, అవి పరిశుద్ధాత్మను కలిగి లేకున్నను ఉండునట్టి పరిశుద్ధాత్మ యొక్క వరములై ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, సహనమై ఉన్నాడు. అది దేవుని యొక్క ఆత్మ. దేవుడు చివరి దినములలో దానినే లేపుతాడు. ఆ ఆత్మ ద్వారా లేపుతాడు. ఇప్పుడు ఇష్టపడకుండా దేవుడు
ఆ వాగ్దానమునకు వారసులైన వారికి చూపించవలెనని ఎంతో ఎక్కువగా ఇష్టపడినవాడై, దేవుడు వారసులకు చూపించడానికి ఎంతగానో ఇష్టపడినవాడై, వారసులెవరు? మనము క్రీస్తునందు మృతి పొందిన వారమై అబ్రహాము యొక్క సంతానముగా మారి వారసులమై ఉన్నాము. ఓ, అది మనసులో నాటబడుతుందా? ప్రమాణము చేయబడిన వాగ్దానము ద్వారా మనము దేవుని రాజ్యమునకు వారసులమై ఉన్నాము. దేవుడు ప్రమాణము చేయవలసిన అవసరము లేదు. ఆయన యొక్క వాక్యము పరిపూర్ణమైనది. కాని ఆయన గొప్పవారెవరునూ లేనందున తన తోడని ప్రమాణము కూడా చేశాడు. ఒక క్షణము మనమింకా చదువుతుండగా వినండి. తన సంకల్పము నిశ్చలమైనదని ప్రమాణము చేసి దృఢపరచెను. నిశ్చలమైనది, మార్పులేనిది. దేవుడు మారలేడు. ఆయన ఒకే విధంగా ఉండవలసి ఉన్నాడు. మరియు దేవుడు ఒక్క వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచినా గాని ఆయన తన వైఖరిని ఎన్నడూ మార్చుకోలేడు. దేవుడు ఒక్క పాపిని, ఒక్క వేశ్యను క్షమించినా ఆయన తన వైఖరిని ఎన్నడూ మార్చుకోలేడు. దేవుని వాక్యం యొక్క నిశ్చలమైన తత్వము మారలేని తత్వము. ఒక చోట దేవుడు ఇట్లన్నాడు, నీ రోగములన్నిటినీ స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన దానితో నిలిచి ఉండవలసి ఉన్నది. ఎందుకనగా ఆయన అనంతుడై ఉన్నాడు. ఆయన ఆది నుండే అంతమును ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు నేను దీనిని చేస్తాను అని నేను చెప్పవచ్చును. మరి మనము ప్రభు చిత్తమైతే అని చెప్పవలసి ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్పినది. ఎందుకనగా నేను ఒక మర్త్యుడనై ఉన్నాను, నాకు తెలియదు. కొన్నిసార్లు నేను నా మాటను వెనక్కి తీసుకోవలసి ఉంటుంది. కానీ దేవుడు ఆయన మాటను వెనుకకు తీసుకోలేడు. ఆయన దేవుడు. మరియు ఆయన కేవలం ఒకే ఒక్క దానిని కోరాడు. నమ్ముట నీ వలనైతే, ఓ మై, నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలనైతే, అంతే. నీవు నమ్మగలిగితే. ప్రశ్న అదే అయున్నది. అయితే ప్రశ్న దేవుని యొక్క వాక్యము గురించి కాదు. ఎందుకనగా ఆయన నిశ్చలమైన తత్వమును గలవాడు. ఆయన మారలేడు. ఎంత అద్భుతము! ఇప్పుడు మనమింకా చదువుతుండగా వినండి. నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, మరి వాటిలో దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. అసాధ్యము మరియు నిశ్చలము అనేవి దాదాపు ఒకే పదమై ఉన్నవి. మారలేనిది, కదలలేనిది. అది ఎప్పటికీ ఒకే విధంగా ఉండవలసి ఉన్నది. మార్పు చెందజాలదు. నిశ్చలమైనది మరియు అసాధ్యమైనది. మరియు నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, మరి వాటిలో దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. మనకు రెండు సంగతులున్నాయా? అవును. మొదటిది, ఆయన దానిని చేస్తానని చెప్పినట్టి ఆయన యొక్క వాక్యమున్నది. రెండవది, దానిని చేస్తానని, దానికి పైగా ఆయన ప్రమాణము చేసిన వాగ్దానమున్నది. ఓ మై! మనము ఏ విధమైన ప్రజలుగా ఉండవలసి ఉన్నాము? మనము అటూ ఇటూ కొట్టుకొని పోతూ మరియు తిరుగులాడుతూ మరియు లోక సంగతులను తీసుకొని మరియు ఈ 1957వ తరపు ఆధునీకృతమైన తరహా గల క్రైస్తవ్యము వలె ఎందుకు ప్రవర్తించాలి? మనము దేవుడిని ఆయన యొక్క వాక్యం వద్ద తీసుకొని మరియు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే పాతకాలపు దాని వలె ఉండగోర్చున్నాము. దేవుడు అలా చెప్పినట్లయితే అదే దానిని స్థిరపరుస్తుంది. అతనికి మరియు అతని సంతానమునకు అని ఎవరికైతే వాగ్దానము ఇవ్వబడినదో అట్టి అబ్రహాము అతడు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచాడు. ఏలైనగా అది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. దేవుడు అబద్ధమాడలేడని ఎరిగి ఉన్నాడు. ఆయన అతనికి దానిని వాగ్దానము చేశాడు మరియు అతడు దానిని నమ్మాడు. మరియు సంవత్సరాలు గడిచినా కొలది ప్రకృతి సంబంధమైన కంటికి ఆ వాగ్దానము దూరమగుచున్నట్లు కనపడినను అబ్రహామునకు అది దగ్గరగా మారినది. బలహీనముగా ఉండి మరియు ఇట్లు చెప్పలేదు, సరి, బహుశా దైవిక స్వస్థత అనేది ఏదియూ లేదేమో, బహుశా అటువంటిది ఏదియూ లేదేమో, బహుశా నా తలంపులన్నిటిలో నేను తప్పయున్నానేమో. అప్పుడు అది ఒక్క విషయాన్ని చూపిస్తుంది, నీవు తిరిగి జన్మించలేదని చూపిస్తుంది. పోయిన ఆదివారము మనం దానిని చూశాము. అధ్యాయములో కేవలం కొంచెం ముందున్నది. ఒకసారి పరలోకపు వరములను మరియు అట్టి వాటిని రుచి చూసిన మనుష్యుడు మరలా పశ్చాత్తాపపడునట్లు తనను తాను నూతనపరుచుకోవడానికి తప్పిపోవడం అసాధ్యము. ఖచ్చితంగా, పూర్తిగా అసాధ్యము. ఏలయనగా దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని బీజము అతనిలో నిల్చును గనక పాపము చేయడు మరియు పాపము చేయలేడు మరియు అతడు పాపము చేయజాలడు. దేవుని యొక్క బీజము దేవుని యొక్క వాక్యమై ఉన్నది. వినుట వలన, వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగుతుంది. బలి అర్పించబడినది, అంతా అయిపోయినది. ఇప్పుడు నీవు తప్పు చేసినట్లయితే
దాని కొరకు దేవుడు నిన్ను మూల్యం చెల్లించేలా చేస్తాడు. కానీ నీవు చేసినట్లయితే నీవు తప్పే. అయితే నీవు దానిని బుద్ధిపూర్వకంగా చేయవు. 10వ అధ్యాయము 47వ వచనమని నేను నమ్ముతున్నాను. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత మనము బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లయితే, అయితే నీవు ఒక్కసారి జన్మించిన తర్వాత నీవు సత్యమును కలిగి ఉంటావు. దానిని గూర్చిన జ్ఞానమును కాదు గాని నీవు సత్యమును అంగీకరించావు మరియు అది ఒక వాస్తవముగా మారినది. మరియు నీవు సదా దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు. తాను దానిని చేస్తానని దేవుడు ప్రమాణము చేశాడు. యేసు ఇట్లన్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వాడు ఎన్నడూ తీర్పులోనికి రాడు. వాడు మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు. ఇప్పుడు అటువంటి ఒక వాగ్దానముండగా మనము దానిని పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు పౌలు ఆ సంఘముతో మాట్లాడుతూ అతడిక్కడ ఏమి చెప్తున్నాడో గమనించండి. దేవుడు అబద్ధమాడజాలడు. మనకు బలమైన ధైర్యము కలుగునట్లు మంచిది. బ్యాప్టిస్టులు నాతో సరిగ్గా వ్యవహరించకపోతే నేను మెథడిస్టుల దగ్గరకు వెళ్తాను కాదు. చూశారా, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ఇప్పుడు చివరివి చదువుతున్నాను. ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు వలె నుండి, ఈ నిరీక్షణ అనగా ప్రమాణము చేయబడిన దేవుని యొక్క వాగ్దానము నిశ్చలమును స్థిరమునయుండి మన ఆత్మలకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఒక్క క్షణము మనం తెర అను దానిపై మాట్లాడుకుందాము. పోయిన ఆదివారము రాత్రి మనము అంత బాగుగా చూడలేదు. తెర లోపల, తెర అనగా శరీరమైనది. ఈ సంఘములో దేవుడిని ముఖాముఖిగా చూడకుండా మనల్ని అడ్డుకునేది ఆ తెరయే అయినది. ఈ ఉదయం ఆ కుర్చీల ప్రక్కన దేవదూతలు వారి స్థానములలో నిలబడటాన్ని చూడకుండా మనల్ని అడ్డుకునేది ఆ తెరయే అయినది. ఆయనను చూడకుండా మనల్ని అడ్డుకునేది ఆ తెరయే. మనము తెర వెనుక దాచబడ్డాము మరియు ఆ తెర శరీరమే అయ్యున్నది. మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుందురు. మనము ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ఉన్నాము. నేను నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను. యుగ సమాప్తి వరకు నేను సదా మీతో కూడా ఉందును. అయితే ఆ తెర శరీరమే అయ్యున్నది. ఆయన సన్నిధి నుండి మనల్ని అడ్డుకునేది అదే అయ్యున్నది. అయితే ఆయన మనల్ని గమనిస్తున్నాడని అంతరాత్మలో నుండి, ఆత్మలో నుండి మన విశ్వాసము ద్వారా మనం ఎరిగి ఉన్నాము. ఆయన మన ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఆయన ఇప్పుడిక్కడ ఉన్నాడు. దోతాను వద్ద ఒక ఉదయమున ఒక వృద్ధ ప్రవక్త సైన్యముతో చుట్టుముట్టబడ్డాడు. మరియు అతని దాసుడు బయటకు వెళ్ళి ఇట్లన్నాడు, ఓ తండ్రి, దేశమంతయు పరదేశుల చేత చుట్టుముట్టబడి ఉన్నది. మరియు ఏలియా లేచి మరియు ఇట్లన్నాడు, ఏంటి కుమారుడా, వారితోనున్న వారికంటే మనతో ఎక్కువ మంది ఉన్నారు. సరి. అతడు రెప్పలార్పి మరియు చుట్టూ చూశాడు. అతనికి ఏమీయూ కనబడలేదు. అతడిట్లన్నాడు, దేవా, నీవు అతని కన్నులు తెరవాలని, ఆ తెరను తీసివేయాలని నేను కోరుచున్నాను. మరియు అతని కన్నుల మీద నుండి ఆ తెర రాలిపోయినప్పుడు ఆ వృద్ధ ప్రవక్త చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. దేవదూతలతోనూ రథాలతోనూ ఆ పర్వతములు అగ్నిమయమై ఉన్నవి. విషయమదే. ఓ, అప్పుడు గెహాజీ ఇట్లు చెప్పగలిగాడు, ఇప్పుడు నాకు అర్థమగుచున్నది. చూడండి, తెర రాలిపోయినది. అభ్యంతరపరిచేది అదే అయున్నది. విషయం అదే. దీనిని గట్టిగా పట్టుకోండి. మనము జీవించవలసిన విధంగా జీవించకుండా మనల్ని అడ్డుకునేది ఆ తెరయే అయున్నది. మనము నిజంగా చేయగోర్చున్న కార్యములను చేయకుండా మనల్ని అడ్డుకునేది ఆ తెరయే అయున్నది. మరియు దేవుడు శరీరం అనే తెరతో ముసుగు వేయబడ్డాడు మరియు ఆ తెర రెండుగా చీల్చివేయబడినది. మరియు దేవుడు మరలా దేవుడయ్యాడు. మరియు ఆయన తనను తాను ఏ తెరలో దాచుకున్నాడో ఆయన దానిని పైకి లేపాడు. అది ప్రభువైన యేసు యొక్క పునరుత్థానమై ఉన్నది. అది మనకు ఏమని రుజువు చేస్తుందంటే, ఇప్పుడు మనం దాచబడి ఉన్న ఈ తెరలో విశ్వాసము ద్వారా మనం దానిని నమ్మి మరియు దానిని అంగీకరిస్తున్నాము. మరియు ఈ తెర రెండుగా చీల్చబడినప్పుడు ఆయన యొక్క పునరుత్థానపు శక్తిలో నేను ఆయనను తెలుసుకున్నాను అని ఎరిగిన వాడనై ఈ నిశ్చయతతో నేను ఆయన సన్నిధిలోనికి వెళ్తానని రుజువు చేస్తుంది. ప్రభువైన యేసు యొక్క రాకడలో ఒక పరిపూర్ణమైన విధానములో ఈ తెర మరలా లేపబడుతుంది. ఎంతగా అంటే ఆయన దావీదు సింహాసనమును తీసుకున్నప్పుడు నేను నడిచి వెళ్ళి నా రక్షకుడు
మరియు నా దేవుడునైన ఆయనతో మాట్లాడుతాను. మరియు ఇది పరిపూర్ణము చేయబడిన తర్వాత మనము ఈ తెరలో సదా జీవిస్తాము. అయితే ఈ తెర పాపమును కలిగి ఉన్నది. ఈ భూమి మీద ఆ మహిమపరచబడిన శరీరం ఉండటాన్ని గూర్చి మీరెన్నడూ తలంచకండి. తిరిగి జన్మించుటకు మీ అంతరాత్మ మరణించవలసి ఉన్న విధంగానే ఇది కూడా మరణించవలసి ఉన్నది. పరిపూర్ణత విషయమైతే మాంసాహారము తినకపోవడం ద్వారా మరియు దీనిని చేయడం ద్వారా మరియు శరీరమును పరిపూర్ణం చేసుకోవడం ద్వారా మీరు ఎన్నడూ దానిని పొందలేరు. మరియు మీరు దీనిని మానేసి దీనిని చేయాలి మరియు దీనిని చేయాలి మరియు దీనిని చేయాలి అనేది ధర్మశాస్త్రమై ఉన్నది. వారు క్రియల ద్వారా రక్షణ కలుగుతుందని నమ్మేవారు. క్రియల వలన రక్షణ అను వాటిని మేము నమ్మము. కృప ద్వారానే మనము రక్షించబడ్డామని మేము నమ్ముతాము. మరియు అది నీవు కాదు. దానిలో నీవు చేయవలసినది ఏమీ లేదు. దానిని చేసేది దేవుని యొక్క ఎన్నికయే. నా తండ్రి ఆకర్షిస్తేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అది నిజము. మరియు దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండుటకు తండ్రి ముందుగా ఎరిగి ఉండి జగత్తు పునాదికి ముందే ఏర్పరచుకొనిన వీరిని పట్టుకోవడానికే యేసు వచ్చాడు. ఆమేన్. ప్రయాసపడు వాని వలనైనను పొందగోరు వాని వలనైనను కాదుగాని కరుణించు దేవుని వలననే అగును. దానిని చేసేది దేవుడే. నీవు అస్సలు గొప్పలు చెప్పుకోలేవు. నీవు చేసిన ఒక్క కార్యము కూడా లేదు. దేవుడు కృప ద్వారా నిన్ను రక్షించాడు. నిన్ను నీవు రక్షించుకోలేదు. నీవు రక్షించుకున్నట్లయితే నీవు గొప్పలు చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. కానీ గొప్పలు చెప్పుకోవడానికి నీవు దేనిని కలిగి లేవు. స్తుతులన్నీయు ఆయనకే చెల్లుతాయి. అది ఆయనే. పిదప ఆయన నీకు నిశ్చయమైన నిరీక్షణను ఇచ్చాడు. ఆయన పిల్లలు ఎన్నడైనా నశించిపోవడం అనేది అసాధ్యమని ప్రమాణము చేసి వాగ్దానము చేశాడు. ఇప్పుడు తప్పు చేసినందుకు వారికి దెబ్బలు పడతాయి. నీవు ఏమి విత్తుతావో దానినే నీవు కోస్తావు. మీకది అర్థమైందా? ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి పాపము చేస్తూ దానిని తప్పించుకుంటారని అనుకోకండి. మీరలా తలంచుతూ మరియు ఆ వైఖరిని కలిగి ఉన్నట్లయితే మీరసలు ఎన్నడూ తిరిగి జన్మించలేదని అది చూపిస్తుంది. మీకు అర్థమైందా? తప్పు చేయాలనే కోరికను మీరింకనూ మీలో కలిగి ఉన్నట్లయితే మీరింకనూ తప్పే అయి ఉన్నారు. చూశారా? ఏలైనగా ఆయన ఎవరినైతే వారిని సదా పరిపూర్ణులుగా చేశాడు. మరియు పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారమైన దినములలో ఏటేటా నిరంతరము అర్పించబడినట్టి ఆ పశువులు పాపమును ఎన్నడూ తీసివేయలేకుండెను. కాని మనము ఆయన తలపై మన చేతుల నుంచి మన పాపములను ఒప్పుకొని మరియు దేవుని ఆత్మమూలంగా తిరిగి జన్మించినప్పుడు పాపమును గూర్చిన కోరిక మనకిక ఎంత మాత్రమూ ఉండదు. పాపము మీ నుండి తొలగిపోయినది. అది సదా తొలగిపోయినది. నీవు పొరపాట్లు చేస్తావు. నీవు పడిపోతావు. నీవు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తావు. నీవు ఎప్పుడైనా బయటకు వెళ్ళి మరియు కార్యములను చేస్తావు. దాని అర్థం నీవు నశించిపోయావని కాదు. నీవు దిద్దుబాటు పొందబోచున్నావని దాని అర్థమై ఉన్నది. నా చిన్న బాబు, చాలాసార్లు నా పిల్లలు కార్యములు చేస్తారు. మీ పిల్లలు కూడా చేస్తారు. అది మీ నియమాలకు విరుద్ధమైనదని వారికి తెలుసు. మరియు వారు దానిని చేసినప్పుడు ఏమి జరుగుతుందో కూడా వారికి తెలుసు. దాని వలన వారికి ఒక దెబ్బ పడుతుంది. కొన్నిసార్లు ఒక గట్టి దెబ్బే పడుతుంది. అయితే వారింకనూ మీ బిడ్డయే. నిశ్చయముగా ఒకసారి నిత్య జీవముతో పుట్టిన ఆ మనుష్యుడు మరలా నశించిపోవడం అనేది అసాధ్యము. దేవుడు ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవాడు కాడు. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు ఎన్నడూ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. అంత్యదినములలో నేను వానిని లేపుదును. అది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. ఇప్పుడు మీరిట్లనవచ్చును, ఓ మంచిది, అలాగైతే నేను చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ నేను కోరిన దానినే చేస్తాను. అయితే నీవు ఒక క్రైస్తవుడవైన ఎడల నీవు తప్పైన దానిని చేయగోరవు. ఎందుకనగా నీలోని జీవమే, ఆ పునాదియే అటువంటిదై ఉన్నది. నీవు తప్పును చేయగోరుతున్న ఎడల తప్పుడు విషయం ఇక్కడ ఉన్నదని అది చూపిస్తుంది. ఒకే ఊట నుండి చేదు నీళ్లు మరియు తీయని నీళ్లు ఎలా రాగలవు? కావున నీవు ఏదో ఒక విధమైన ఉద్రేకముతో లేదా ఒక అద్భుతమైన మరి ఏదో అనుభూతితో కలగలుపు చేయబడ్డావు. దానిని మర్చిపో. తిరిగి బలిపీఠమునొద్దకు వెళ్ళి మరియు ఇట్లు చెప్పు, దేవా, నా పాత పాపపు జీవితమును తీసివేయుము మరియు నన్ను ఎటువంటి ఒక స్థితిలో ఉంచుతావంటే దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. అది నిజము. దానిని చేయడానికి అతనికి ఎటువంటి కోరిక ఉండదు. నిశ్చయముగా అపవాది అతనికి ఇక్కడ మరియు అక్కడ ఉచ్చు వేస్తాడు.
కాని అతడు బుద్ధిపూర్వకంగా వెళ్ళడు. బైబిలు ఆ విధంగా చెప్పినది. అప్పుడప్పుడు దయ్యము అతనికి ఉచ్చు వేస్తుంటాడు. నిశ్చయముగా వాడట్లు చేస్తాడు. వాడు మన ప్రభు అయిన యేసుకు ఉచ్చులు వేయడానికి ప్రయత్నించాడు. వాడు మోషేకు ఉచ్చు వేసి అతన్ని పట్టుకున్నాడు. వాడు పేతురుకు ఉచ్చు వేసి మరియు అతన్ని పట్టుకున్నాడు. వాడు అనేకులకు ఉచ్చు వేశాడు. అయితే చివరికి పేతురు ఆయనను నిరాకరించాడు. కాని తరువాత అతడు వెళ్లి సంతాపపడి ఏడ్చాడు. అతనిలో ఏదో ఉన్నది. ఓడలో నుండి పావురము బయటకు పంపబడినప్పుడు కాకి బయటకు వెళ్లి అది కూతలు కూస్తూ ఎగిరిపోయినది. అది ఓడలో బాగానే ఉన్నది. కాని అది బయటకు వెళ్ళినప్పుడు దాని స్వభావము భిన్నముగా ఉండినది. అది దానికి నచ్చిన ఆ శవాలన్నిటినీ తిని తృప్తి చెందగలిగినది. ఎందుకు? ఆరంభము నుండియే అది ఒక కాకి అయి ఉన్నది. అది కుళ్ళిపోయిన వాటిని తినే పక్షి అయి ఉన్నది. అది ఎంత మాత్రము మంచిది కాదు. అది పావురము ఎంత పెద్దగా ఉన్నదో అంతే పెద్దగా ఉండి పావురముతో కలిసి ఆ గూడులో కూర్చున్న ఒక వేషధారి అయి ఉన్నది. పావురము ఎగరగలిగిన ఏ చోటుకైనా అది కూడా ఎగరగలదు. అయితే సరిగ్గా పావురము తినునట్లే అది కూడా మంచి ఆహారమును తినగలదు. మరియు పిదప అది పావురము తినలేనట్టి కుళ్ళిపోయిన ఆహారమును కూడా తినగలదు. ఏలైనగా పావురము భిన్నముగా చేయబడినదై ఉన్నది. అది ఒక భిన్నమైన తయారీ అయి ఉన్నది. అది ఒక పావురమై ఉన్నది. మరియు పావురము కుళ్ళిపోయిన ఆహారమును జీర్ణించుకోలేదు. ఎందుకనగా అది దానిలో అసలు ఎటువంటి చేదును కలిగి లేదు. మరియు దేవుని ఆత్మ మూలంగా జన్మించిన ఒక మనిషి దేవుని పావురముగా మారతాడు. అతని స్వభావము, అతని మార్పు, అతని తయారీ అలా మారిపోతుంది. అవునయ్యా, మీరు పావురం యొక్క ఆత్మను ఒక కాకిలో పెట్టండి. అది ఎన్నడూ ఒక చచ్చిన కళేబరము మీద కూర్చోదు. అది పొరపాటున కూర్చున్నా అది నిశ్చయముగా వెంటనే దూరంగా ఎగిరిపోతుంది. అది దానిని సహించలేదు. మరియు దేవుని ఆత్మ మూలంగా జన్మించిన ఒక మనిషి కూడా సహించడు. అతడు ఎప్పుడైనా ఒక సారా దుకాణములోనికి వెళ్తాడేమో, కానీ అతడు వెంటనే అక్కడి నుండి బయటకు వస్తాడు. ఒక స్త్రీ అతడిని ప్రలోభపెట్టి అతడు అటు తిరిగేలాగా చేయవచ్చును. కాని అతడు మరలా అతని తలను త్రిప్పేసుకుంటాడు. అతడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకు? అతడు ఒక పావురమై ఉన్నాడు. అది నిజము. మీరతన్ని మోసం చేయలేరు. ఎందుకనగా అతనికి తెలుసు, నా గొర్రెలు నా స్వరమును ఎరుగును, మరియు వేరొకడిని అవి వెంబడించవు. ఆరంభము నుండే అతడు ఒక పావురమై ఉన్నాడు. దాని గురించే నేను మాట్లాడుచున్నాను. ఆ లోపల లంగరు వేసి ఉంచే ఒక వాస్తవమైన సంగతి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రమాణము చేశాడు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె నుండి ఆ తెర లోపల ప్రవేశించుచున్నది. తెర శరీరమనే తెరతో ముసుగువేయబడి దేవుడు క్రిందకు దిగివచ్చాడు. ఏమి చేయడానికి? తనను తాను చూపించుకొనుటకై ఉన్నది. మనము ఆయనను చూడలేము గనక ఆయన దాగవలసి వచ్చినది. మరియు ఆయన తెర వెనక దాగి ఉన్నాడు. మరియు ఆ తెర ఎవరు? యేసే. క్రియలు చేయువాడను నేను కాదు గాని నా తండ్రియే అని యేసు చెప్పాడు. నా తండ్రి నాయందు నివసించుచున్నాడు. నేను పని చేయుచున్నాను. తండ్రి పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నాను. ఇదిగో, తెర వేయబడిన వ్యక్తిగా ఆయన ఇక్కడ ఉన్నాడు. శరీరములో నడుచుచున్నాడు. దేవుడు ఇమ్మానియేలు, దేవుడు మనతో ఉండుటయ్యై ఉన్నది. దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుచుకొనుచున్నాడు. ఇదిగో ఆయన ఇక్కడ నడుచుచున్నాడు. ఇప్పుడు ఆయన క్రిందకు వచ్చి ఒక శుద్ధీకరణను లేదా సిద్ధపాటును లేదా ప్రాయశ్చిత్తమును కలుగజేశాడు. తద్వారా ఆయన యొక్క మరణము అర్పించబడుట చేత పాపము యొక్క వెల చెల్లించబడి ఆయన తిరిగి వచ్చి మనలో నివసించుటకై ఉన్నది. అలాగైతే మనము కలిగి ఉన్న విశ్వాసము ఒక తెర వేయబడిన విశ్వాసము లేదా ఒక తెర వేయబడిన వ్యక్తి అయినది. కావున ఈ తెరలో మనకు కనబడే సంగతులను మనము చూడము. ఈ తెర విద్యలను కలిగి ఉన్నది, మరియు అది కార్యములను చేస్తుంది, మరియు విషయాలను చెప్తుంది. అది ఒక శాస్త్ర సంబంధమైన విషయము. అయితే ఈ లోపల నివసించుచున్నట్టి సజీవుడైన దేవుని ఆత్మ, దేవుడు దానిని చెప్పినట్లయితే లేని వాటిని ఉన్నట్లుగా పలుకుతుంది. అదియే మీ తెర అయ్యున్నది. మనము తెరలో ఉన్నాము. ఇప్పుడు ఏదో ఒక రోజు ఆయన ఈ తెరను పైకి లేపుతాడు. స్త్రీ పురుషుల యొక్క లైంగిక కోరిక వలన స్త్రీ ద్వారా పుట్టినది కాదు. అయితే దేవుని చిత్తము వలన ఆయన పలుకుతాడు, మరియు అది కలుగుతుంది. అప్పుడు మనము ఆయన యొక్క స్వంత మహిమకరమైన శరీరము వంటి ఒక శరీరమును కలిగి ఉంటాము. ఒకరితో ఒకరము మాట్లాడుకొనున్నట్లు, ఒకరితో ఒకరము కరచాలనము చేసుకొనున్నట్లు,
మనము తెరవేయబడి ఉంటాము. ఇప్పుడు మనమిక్కడ నుండి వెళ్ళినప్పుడు ఒక గుడారం ఉన్నది, ఒక థియోఫనీ ఉన్నది. కేవలం మానవుని యొక్క రూపమై ఉన్నది. అది తినదు, త్రాగదు, నిద్రపోదు, సదా మేల్కొని ఉంటుంది. దానిలోనికే మనం వెళ్తాము. అయితే వారు బలిపీఠము క్రింద వేచి ఉన్నారు. తిరిగి క్రిందకు రావడానికి ప్రభువా ఎంతకాలము, ఎంతకాలము అని కేకలు వేయుచున్నారు. ఎందుకనగా వారు ఒకరితో ఒకరు కరచాలనము చేయగోరుచున్నారు. వారు కూర్చొని భోజనము చేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకొనగోరుచున్నారు. వారు మనుషులై ఉన్నారు. ప్రభు నామము స్తుతింపబన్నుగాక. ఆదిలో దేవుడు మానవుడిని తన స్వంత పోలికలో చేసినప్పుడు ఆయన అతడిని ఆ విధంగా చేశాడు. మనము ఒకరినొకరము ఎరిగి ఉన్నట్లే ఆయన వారితో సహవాసము కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని దేనిగా కలగజేశాడో మనము దానిని ఇష్టపడతాము. ఎందుకనగా మనము ఆ విధంగా తయారు చేయబడ్డాము. ఆయన యొక్క గొప్ప రాకడలో సిద్ధంగా ఉన్నవారు ఎప్పటికీ ఆ విధంగానే ఉంటారు. అమర్త్యులుగా మనము ఆయన పోలికలో నిలబడతాము. ఓ, ఆ క్రీస్తు నామము స్తుతింపబన్నుగాక. మరియు ఇప్పుడు మనము ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా, మనల్ని స్వస్థపరచువానిగా అంగీకరిస్తుండగా మన రక్షణ యొక్క భయానాను మనము కలిగి ఉన్నాము. ఇవన్నీయు బీమా పాలసీలో అందించబడే పారితోషికాలు లేదా లాభాలై ఉన్నవి. ఆమేన్. ఒక బీమా పాలసీ అంటే ఏమిటో మీకు తెలుసు. రావలసిన మొత్తం విలువ వచ్చే వరకు మీరు లాభాలను తీసుకోవచ్చును. నిశ్చయంగా మీరు లాభాలను తీసుకోవచ్చును. మరియు ఇప్పుడు మనము లాభాలను తీసుకుంటున్నాము. ఒకటే విషయం ఏమిటంటే మనము లాభాలను తీసుకున్న వెంటనే పారితోషికం మరలా తయారవుతుంది. ఒకసారి ఒక బీమా ఏజెంటు నాతో ఇట్లన్నాడు, బిల్లీ, నేను నీకు ఒక బీమాను అమ్మగోర్చున్నాను. నేనిట్లన్నాను, నేను ఒక దానిని కలిగి ఉన్నాను. నా భార్య వెనక్కి తిరిగి నా వైపు చూసింది. ఇప్పుడు బీమాకు వ్యతిరేకంగా ఏమీ లేదు, కానీ కొంతమంది అధిక బీమాలను కట్టి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వారిటు తిరిగి రారు. నా భార్య నా వైపు వింతగా చూసి ఇట్లన్నది, నీకు బీమా ఉందా? నిశ్చయంగా అని నేనన్నాను. ఆమెకు దాని గురించి ఏమీ తెలియదు. అతడిట్లన్నాడు, మంచిది బిల్లీ, నీవు ఎలాంటి బీమాను కలిగి ఉన్నావు? నేనిట్లన్నాను, యేసు నా వాడనే ధన్యకరమైన నిశ్చయత. ఓ, ఆ దివ్య మహిమను ముందుగా అనుభవించుట. దేవుని చేత కొనబడి రక్షణకు వారసుడనై ఉన్నాను. ఆయన రక్తములో కడగబడి ఆయన ఆత్మ మూలంగా జన్మించి ఉన్నాను. అతడిట్లన్నాడు, అది చాలా మంచిది బిల్లీ. అతడింకా ఇట్లన్నాడు, కాని అది నిన్ను ఇక్కడ సమాధిలో పెట్టదు. నేనిట్లన్నాను, కానీ అది నన్ను బయటకు తీస్తుంది. అదే ముఖ్యమైన విషయం. నేను అందులోనికి వెళ్ళడం గురించి చింతించడం లేదు. నేను బయటకు రావడం గురించి చింతిస్తున్నాను. మరియు ప్రమాణము చేసిన నిత్యుడైన దేవుని వలన అంత్యదినమున ఆయన తన కుమారుని పోలికలో నన్ను పైకి లేపుతాడన్న నిశ్చయత నాకున్నది గనుక నేను ధైర్యముగా నడుస్తాను. మరియు నేను ఈ తెరలో ఉండగా ఏదో ఒక అదృశ్యమైనది ఆ యుగముల బండకు నన్ను లంగరు వేసియున్నదనే ఆదరణను మరియు ఆత్మ యొక్క లంగరును కలిగి ఉంటాను. నీళ్లు ఎగసిపడి మరియు తుఫాను రేగినను అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. మరణము, ఆపదలు లేదా ఏదైనా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. నా యొక్క లంగరు ఆ తెరలోపల పట్టుకొని ఉన్నది. ఆ వరదలను ఉప్పొంగనిమ్ము, అది ఢీకొట్టనిమ్ము, అవిశ్వాసులను రానిమ్ము. తిరిగి జన్మించిన విశ్వాసి ఒక లంగరును కలిగి ఉన్నాడు. మీరు ఇప్పుడే ఈ తెరలో నుండి చూడలేరు, కానీ ఆ యుగముల బండకు నా లంగరు పట్టుకొని ఉన్నదని నాకు తెలుసు. అది అంత్యదినమున ఆయన నన్ను పైకి లేపుతాడని ప్రమాణము చేసిన వాగ్దానమై ఉన్నది. మీరు నేరుగా మరణము వైపు చూసి మరియు ఇట్లు చెప్పగలరు, మరణమా, నీ ముల్లెక్కడ? సమాధి, నీ విజయమెక్కడ? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందులోనికి ముందుగా వెళ్ళువాడు. ఓ మాయ్, మనము పాఠములోనికి వెళ్ళలేము. అందులోనికి మనకంటే ముందుగా వెళ్ళువాడు, మన పక్షమున ముందుగా వెళ్ళువాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? పాత పశ్చిమ దినములలో అనేకసార్లు నేను ఆ పాత దారుల గుండా వెళ్ళాను. ఒక ముందుగా వెళ్ళువాడు లేదా మార్గదర్శకుడు. గుర్రపు బండి నీటి కొరకు దాహముతో నశించిపోతున్నప్పుడు ఆ మార్గదర్శకుడు ముందుగా పరిగెత్తుతాడు. మరియు అతడు ఇండియన్ల తెగలను చూశాడు. అతడు వారిని దాటి వెళ్ళాడు. మరియు ఒక నీటి ఊట ఉన్న చోటును అతడు చూశాడు. ఆ గుర్రపు బండి యొక్క యజమానితో ఇట్లు చెప్పడానికి అతడు పరిగెత్తుకుంటూ వెనుకకు వెళ్ళాడు. గుర్రములను సిద్ధపరచండి, ప్రతి ఒక్కరూ ధైర్యము తెచ్చుకోండి. ఎందుకనగా కేవలం ఆ కొండకు ఆవలినే ఒక పెద్ద నీటి ఊట ఉన్నది. అతడు ముందుగా వెళ్ళువాడై ఉన్నాడు. మరియు ఇక్కడ
ముందుగా వెళ్ళువాడు. ఒకసారి మనుషుడు దూసుకుపోతున్న కాల్పుల క్రింద అపవాది చేత అణిచివేయబడ్డాడు. కానీ ఒకరు ఆ మర తుపాకీ స్థావరమును స్వాధీనపరుచుకున్నాడు. అది యేసే అయ్యున్నాడు. ముందుగా వెళ్ళు ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. మరియు సాతానుడు ఒక మర తుపాకీతో అక్కడ నిలబడి ఎల్లప్పుడూ బంధకములలో మరియు మరణమనే భయములో మనల్ని అణిచివేయుచున్నాడు. ఆయన అప్పుడు ఆ ఊటకు కావలి కాయిచున్నాడు. నిశ్చయముగా ఆయన కాయిచున్నాడు. ఆయనకు ఆ ఆజ్ఞ ఇవ్వబడినది. ఎందుకనగా మనము పాపము చేసి మరియు దాని నుండి తరిమివేయబడ్డాము. అయితే ముందు వెళ్ళువాడైన క్రీస్తు లోనికి వచ్చి మరియు ఆ స్థావరమును స్వాధీనపరుచుకున్నాడు. నేను వచ్చుచున్నాను గనక స్థావరమును కాచుకొని ఉండండి అనే ఆ పాత పాటను మీరు విన్నారా? స్థావరమును కాచుకొని ఉండేదేమీ లేదు. మనము దానిని స్వాధీనపరుచుకుందాం. మనము దానిని ఇక ఎంత మాత్రము కాచుకొని ఉండవలసిన అవసరం లేదు. క్రీస్తు స్థావరమును స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా! ద్వారము తెరవబడి ఉన్నది. దేవుని గృహమందు దావీదు పట్టణమందు శుభ్రపరచుటకు అపవిత్రుల యొక్క శుద్ధీకరణ కొరకు తెరవబడిన ఒక ఊట ఉన్నది. మన యొక్క ముందుగా వెళ్ళువాడు మన కొరకు ఇదివరకే ప్రవేశించి ఉన్నాడు. ముందుగా వెళ్ళు ఆయన మనతో ఇట్లు చెప్తున్నాడు. కేవలం కొద్దిగా ఆవల సుదూరాన్న ఒక స్థలమున్నది. అక్కడ మీరెన్నడూ వృద్ధులు కారు. అక్కడ ముడతలు ఉండవు. అక్కడ నిన్ను నీవు నీ భర్తకు చక్కగా కనపరుచుకొనుటకు మ్యాక్స్ ఫ్యాక్టర్ మేకప్లను వాడనవసరం లేదు. ముందుగా వెళ్ళు ఆయన వెళ్ళాడు. మీరు వృద్ధులైపోయి అలసిపోయి వణుకుతూ ఉండే ఒక స్థలము అక్కడ ఎన్నడూ ఉండదు. మీరెన్నడూ జబ్బు పడని ఒక స్థలము అక్కడున్నది. అక్కడ ఒక బిడ్డ గుక్క తిప్పుకోకుండా ఏడవడం అనేది ఎన్నడూ జరగదు. అక్కడ మీరెన్నడూ ఒక నకిలీ పన్నును లేదా ఒక నకిలీ పన్ను పెట్టించుకోవడానికి ఒక అసలైన పన్నును కోల్పోరు. హల్లెలూయా! ఓ ఆయన నామము స్తుతింపబడుగాక. ఆయన లోపలికి ప్రవేశించాడు. మరియు ఏదో ఒక దినమున మనము అమర్త్యులముగా ఆయన పోలికలో నిలబడతాము. నక్షత్రములు మరియు సూర్యుడి కంటే ఎక్కువగా వారు ప్రకాశిస్తారు. నిశ్చయముగా ముందుగా వెళ్ళు ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. ముందుగా వెళ్ళువాడయుండి నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ముందుగా వెళ్ళు ఈ గొప్ప ఈయన మార్గమును కలగజేస్తూ మనకంటే ముందుగా వెళ్ళాడు. దేవుని వర్షధనుసు యొక్క ఆ గొప్ప ఊట ఆదియును అంతమును లేని ఆయన ఆత్మగా ఉండుట నుండి మారాడు. ఆయన సదా దేవుడై ఉన్నాడు. ఈ వెలుగు కిరణము బయలువెళ్ళినది. అది ప్రేమ కిరణమై ఉన్నది. ఎర్రనిది. అది ప్రాముఖ్యమైనది. ఆ తదుపరి రంగు నీలం రంగై ఉన్నది. నీలము సత్యమునకు సాదృశ్యం. దాని తర్వాత ఇతర రంగులు వచ్చాయి. ఆ 7 పరిపూర్ణ రంగులు. అవి దేవుని యొక్క 7 ఆత్మలై ఉన్నవి. అవి ఆ గొప్ప ఊట నుండి లేదా యేసు చెప్పినట్టి ఆ గొప్ప వజ్రము నుండి బయలువెళ్ళినవి. ఈ రంగులను ప్రతిబింబించడానికి ఆ గొప్ప వజ్రం తొలచబడినది. వరములు మరియు సూచనలు మరియు అద్భుతముల ద్వారా ఆయన యొక్క మంచితనమును మరియు కనికరమును మన మధ్య ప్రతిబింబించడానికి దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఆ పెద్ద వర్షధనస్సు మొత్తం ఒక థియోఫనీలాగా మారినది. మానవుని రూపములోనికి చేయబడినది. అప్పటికి ఆయన ఒక మానవుడు కాడు. ఆయన అప్పటికి శరీరమును కలిగి లేడు. ఆయన ఒక థియోఫనీ అయి ఉన్నాడు. నేను నిన్ను చూడగోరుచున్నాను అని మోషే అన్నాడు. దేవుడు అతడిని బండలో దాచాడు. మరియు ఆయన దానిని దాటి వెళ్ళినప్పుడు ఆయన తన వీపును త్రిప్పుకున్నాడు. మోషే ఇట్లు చెప్పాడు, అది ఒక మనిషి వీపు వలె కనబడినది. పిదప ఏమి జరిగినది? ఒక దినమున ఆ దిగువన అబ్రహాము తన గుడారములో కూర్చుని ఉన్నాడు. ఈ రాత్రి మనము దాని వద్దకు వస్తాము. అబ్రహాము తన గుడారములో కూర్చుని ఉన్నప్పుడు దేవుడు మాంసయుక్తమైన శరీరములో అతని యొద్దకు వచ్చాడు. ఓ మీరిట్లంటారు, బ్రన్హాం సహోదరుడా, అతడు దానికి ముందు సరిగ్గా ఇక్కడే ఆయన అబ్రహామును కలుసుకొనుటను మనం కనుగొంటాము. మెల్కీసెదకు క్రమములో ఒక మాంసయుక్తమైన శరీరములో కలుసుకున్నాడు. మరది దేవుడే. నిశ్చయముగా అది ఆయనే. ఆయన శరీరధారి అయిన దేవుడై ఉన్నాడు. మీరిట్లంటారు, అలాగైతే సహోదరుడా బ్రన్హాం, ఎందుకని ఆయన తిరిగి వచ్చి మరియు జన్మించవలసి వచ్చినది? అప్పుడు ఆయన పుట్టలేదు. ఆయన కేవలం తాను నివసించినట్టి ఒక శరీరమును సృష్టించాడు. మెల్కీసెదకు షాలెము రాజు, అనగా యెరూషలేమునకు రాజై ఉన్నాడు, అనగా సమాధాన అధిపతి అయి ఉన్నాడు. ఆయన తల్లి అయినను తండ్రి అయినను లేనివాడై ఉన్నాడు. జీవిత కాలమునకు ఆది అయినను జీవితమునకు అంతమైనను లేనివాడై ఉన్నాడు. యేసుకు తల్లి మరియు తండ్రి ఇద్దరూ ఉన్నారు. మరియు జీవిత కాలమునకు ఆదిని
మరియు జీవితమునకు అంతమును కలిగి ఉన్నాడు. అయితే ఆయన జీవిత కాలమునకు ఆదియును జీవితమునకు అంతమును లేని మెల్కీసెదకు క్రమము చొప్పున చేయబడ్డాడు. మెల్కీసెదకు స్వయంగా దేవుడే అయ్యున్నాడు. మెల్కీసెదకు యెహోవా దేవుడై ఉన్నాడు. సంవత్సరాల తర్వాత అబ్రహామును అతని గుడారము ఎదుట కలుసుకున్నది ఆయనే అయ్యున్నాడు. ఆయన తన వీపును త్రిప్పుకొని ఉన్నాడు. ఆయన ఇట్లన్నాడు, షారా ఎందుకని నవ్వినది? అది నిజము. సొదొమ వైపు చూస్తూ అక్కడ నిలబడి ఉన్నది ఆయనే. అబ్రహాము ఆయనను గుర్తించాడు. ఎందుకనగా ఆ వాగ్దానమును పట్టుకొని ఉన్న ఒక లంగరు అతని తెర లోపల ఉన్నది. అతడు ఏదో ఉద్రేకమును కలిగి ఉన్నందుకు కాదు, కాని దేవుడు అతనికి వాగ్దానము చేసినందుకై ఉన్నది. మరియు అతడు ఆ గొప్ప అయస్కాంతమును స్పర్శించినప్పుడు అది ఆ శరీరములో ఉన్నదని అతడు ఎరిగి ఉన్నాడు. ఒక చిన్న ముక్క అయున్న అబ్రహాముతో బయటకు నడిచాడు. ఆయన అబ్రహాముతో చెప్పాడు, ఇట్లన్నాడు, దీనిని చూస్తుండగా అతడు ప్రపంచమునకు వారసుడని చూస్తూ, నేను ఈ సంగతులను అబ్రహామునకు తెలియకుండా దాచేదనా? నేను దానిని అసలు చేయను. కావున అబ్రహామా, నేను ఏమి చేయడానికి బయలుదేరానో నీకు చెప్తాను. ఈ రాత్రి మనము దానిని తీసుకుంటాము. అక్కడ దిగువన సొదొమలో వారంతా ఏమి చేయబోతున్నారో చూస్తాము. మరియు ఆయన అబ్రహామును దీవించిన వెంటనే ఆయన మరలా అంతరిక్షంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ నిలబడి మరియు తన బట్టలపై దుమ్మును కలిగి ఉన్న ఒక మనిషి అయి ఉన్నాడు, ఒక మానవుడై ఉన్నాడు. మరియు అది మాత్రమే కాదు గాని ఆయన అబ్రహాము చంపినట్టి ఒక దూడ మాంసమును తిన్నాడు. మరియు ఆ ఆవు పాలను త్రాగుచు మరియు వాటిపై కొంచెం నెయ్యి రాసుకొని కొన్ని రొట్టెలను, కొన్ని మొక్కజొన్న రొట్టెలను తిన్నాడు. అది ఖచ్చితముగా నిజము. మరియు పిదప మరలా ఒక థియోఫనీగా మారిపోయాడు. అది ఏమిటి? అప్పుడే ఆయన దానిని ఎందుకని తీసుకోలేదు? ఆయన నీ వలె మరియు నా వలె జన్మించలేదు. అయితే ఆయన ఆ ముళ్ళును పట్టించగలుగుటకు ఆయన తప్పక శరీరములో జన్మించవలసి ఉన్నది. అది సృష్టించబడిన శరీరమై ఉన్నది. అది ఆయన భూమి నుండి కాల్షియంను మరియు పొటాష్ను బయటకు తీసి మరియు అని మరియు దానిలోనికి అడుగుపెట్టిన శరీరమై ఉన్నది. మెల్కీసెదకు కూడా అదే అయి ఉన్నాడు. ఆయన తన స్వంత సృష్టి వలనైన ఒక తెరలో ఆ తెర క్రింద అతని ఎదుట నడవగలుగునట్లు ఆయన అతనిలోనికి, అనగా ఒక శరీరములోనికి ప్రవేశించాడు. ఒక స్త్రీ ద్వారా, ఒక స్త్రీ యొక్క గర్భము ద్వారా, ఒక కణము ద్వారా కలిగినటువంటి ఒక తెర కాదు, కానే కాదు. అయితే ఆయన దీనిని సృష్టించి మరియు దీనిలోనికి ప్రవేశించి మరియు మెల్కీసెదకు క్రమములో మాట్లాడాడు. ఈ మెల్కీసెదకు ఎవరు? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును, అనగా యెరూషలేము మహోన్నతుడగు దేవుని రాజకుమారుడునైన నిశ్చయముగా ఈ మెల్కీసెదకు మొదట అతని పేరునకు నీతికి రాజనియు, ఆ గొప్ప ప్రేమ ఆదియందున్న ఆ గొప్ప ఆత్మయ్యున్నాడు. నీతికి రాజనియు ఆ తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను లేదా జీవమునకు అంతమైనను లేనివాడై ఉన్నాడు. అది ఎవరు? ఆయన ఎన్నడూ పుట్టలేదు, ఆయన ఎన్నడూ మరణించడు. అది ఎవరు? అది దేవుడే. నిశ్చయముగా అది ఆయనే. ప్రభువైన యేసునకు సాదృశ్యముగా ఉన్నాడు. నిశ్చయముగా ఆయనే. అయితే మీరు ఒక స్త్రీ ద్వారా వచ్చిన క్రమములోనే ఆయన ఒక స్త్రీ ద్వారా రావలసి ఉన్నది. మరియు మిమ్మల్ని తిరిగి ఆయన యొద్దకు తెచ్చుటకు ఆయన మీరు వచ్చిన విధానములో రావలసి వచ్చినది. హల్లెలూయా! అద్భుతమైన కృప. అది వినుటకు ఎంతో మాధుర్యముగా ఉన్నది. అది నా వంటి ఒక దయనీయమైన గుడ్డివానిని రక్షించినది. ఒకప్పుడు నేను తప్పిపోయున్నాను, అయితే ఇప్పుడు నేను ఆయన కృప ద్వారా కనుగొనబడ్డాను. నేను గ్రుడ్డివాడనై ఉన్నాను, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. ఆయన ఏమి చేయవలసి వచ్చినదో నాకు అర్థమైనది. నేను కృప ద్వారా ఆయనగా మారునట్లు దేవుడు నా వలె మారాడు. ఆయన నీతి ద్వారా నేను నిత్యజీవమును పొందునట్లు ఆయన నా పాపములను తీసుకున్నాడు. నన్ను నేను ఎన్నుకోలేను. నా స్వభావము ఒక పాపి స్వభావమైనది. దానిలో నేను చేసేది ఏమీ లేదు. నేను లోకములో జన్మించాను, అతిక్రమములో రూపించబడ్డాను, అబద్ధములాడుచు లోకములోనికి వచ్చాను. కనీసం ఒక్క అవకాశము కూడా లేదు, ఏదీయూ లేదు. కనీసం ఒక్క కోరిక అయినా లేదు. ఒక పందికి అది బురదను తినుచు తప్పు చేస్తున్నదని చెప్పండి, మీరు చెప్తారా? అది మీ మాటను ఎంతగానం వింటుందో చూడండి. ఒక కాకికి అది చచ్చిన శవాలను తింటూ తప్పు చేస్తున్నదని చెప్పండి, మరియు అది మీతో ఏమంటుందో చూడండి. అది గనక మాట్లాడగలిగితే
నీవు నీ పని చూసుకో అని అంటుంది. నిశ్చయముగా ఓ అయితే ఈ స్వభావమును మార్చి మరియు ఓ దేవా, జీవము కంటే నీ కృపయే నాకు ఉత్తమమైనది, నా హృదయము నీ కొరకు పరితపించుచున్నది అని ఆశపడుటకు మరియు తీవ్రముగా కోరుకొనుటకు మరియు దప్పికొనుటకు నాకు అవకాశమును ఇచ్చినట్టి దేవుని కృప. దావీదు ఇట్లన్నాడు, దుప్పి నీటివాగుల కొరకు దప్పిగొనున్నట్లు ఓ దేవా, నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది. ఆయనను ఆరాధించడానికి, ప్రేమించడానికి, ఆయనను వెతకడానికి దేవుడు మనిషికి ఆ దాహమును పెట్టాడు. కాని మనిషి దయ్యము యొక్క పిలుపు ద్వారా దానిని వంకర చేస్తాడు. మరియు అతడు వెళ్లి స్త్రీల కొరకు, సుఖభోగముల కొరకు మరియు లోక సంబంధమైన వాటి కొరకు తప్పించిపోతుంటాడు. దేవుడు తనను ప్రేమించడానికి పెట్టినట్టి ఆ పరిశుద్ధమైన సృష్టిని తృప్తిపరచుటకు ప్రయత్నిస్తూ అవన్నీ చేస్తాడు. అతడు దానిని లోక సంగతుల మీద వెచ్చిస్తాడు. కానీ సహోదరుడా, ఒక్కసారి అతడు మార్చబడిన తర్వాత పురుగులను కలిగి ఉన్న ఆ ఊట, ఆ నీటి తొట్టి యొక్క అన్ని విధములైన ఆ గందరగోళములు పవిత్రపరచబడి మరియు శుద్ధీకరించబడి మరియు దేవుని యొక్క స్వచ్ఛమైన జలములు ఆ లోపల పెట్టబడినప్పుడు మాత్రం పాపము దానిని ఎన్నడూ తాకలేదు. ఆమేన్. ఓ నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నానో, నేను ఆయనను ఎంతగా ఆరాధిస్తున్నానో, నా జీవము, నా సూర్యరశ్మి, నా సర్వస్వము, ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయను మరియు దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో నివసించెను. ఆ నిత్యమైన గాథ ఇదియే. ఆయన యొక్క మహిమ నుండి నా దేవుడును రక్షకుడును అయినవాడు క్రిందకు దిగివచ్చెను మరియు ఆయన పేరే యేసు. ఒక పశుల తొట్టిలో జన్మించాడు, తన స్వంత వారికే ఒక అన్యుడయ్యాడు. దేవుడు దుఃఖముతో, కన్నీటితో మరియు వేదనతో నిండినాడు. ఓ నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నానో, నేను ఆయనను ఎంతగా ఆరాధిస్తున్నానో. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా సర్వస్వము ఆయనే. ఓ దేవా, ఆయన దానిని ఎలా చేయగలిగాడు? మానవుడు దానిని వ్రాయడానికి ప్రయత్నించాడు. ఒకరిట్లు రాశారు, మనము సముద్రమును సిరాతో నింపినా మరియు భూమి మీదనున్న ప్రతి గడ్డిపూచ ఒక కలమైన, ఆకాశమంతయు చర్మపు కాగితముతో చేయబడినా మరియు ప్రతి మనుష్యుడు తన వృత్తిరీత్యా ఒక కవి అయినా, పైనున్న దేవుని యొక్క ప్రేమను రాయడానికి ఆ గొప్ప పరలోకపు దేవుడు ఏ విధంగా శరీరధారి అయి నా పాపములను తీసుకున్నాడు అనే దాని గురించి వ్రాయడానికి, పైనున్న దేవుని యొక్క ప్రేమను వ్రాయడానికి సముద్రము ఎండిపోతుంది. ఆ గ్రంథపు చుట్టను ఆకాశము నుండి ఆకాశమునకు పరిచినా గాని అదంతయు వ్రాయబడుటకు అది సరిపోదు. మరియు ఈ రక్షణకు వారసులైన వారికి ఒక నిశ్చయమైన నిరీక్షణను ఇవ్వడానికి, అంత్య దినములలో ఆయన మనల్ని లేపుతాడని, మనకు నిత్య జీవమును ఇస్తాడని ఆయన తనపై తానే ప్రమాణము చేశాడు. మరియు ఏ మనుషుడును వారిని నా చేతిలో నుండి అపహరించలేడు. ఆమేన్. మనము ప్రార్థించుకుందాము. ఆయన యొక్క ప్రేమను తృణీకరించినందుకు నీవు దోషిగా భావిస్తున్నావా? నీవు ఏమైనావో అలా నిన్ను కలగజేసిన ఈ గొప్ప వ్యక్తిని, ఆయన యొక్క ధన్యకరమైన ఉనికిని నీవు తిరస్కరించావా? మరియు ఇప్పుడు నీవు ఇక్కడ ఈ ఉదయమున జీవితములో ఇంత దూరము వచ్చి ఉన్నావు మరియు అది నీకు ఒక అవకాశమునిస్తుంది. నీవు జీవించడాన్ని కొనసాగించగోరుచున్నావా? జీవించడానికి ఒకే ఒక్క మార్గమున్నది, మరది ప్రభువైన యేసును నమ్మడమే అయున్నది. నీవు నీ హృదయ అంతరంగము నుండి ఆయన దేవుని కుమారుడని నమ్ముచు మరియు నీ రక్షకునిగా ఆయనను స్వీకరించి మరియు నిన్ను నీతిమంతునిగా తీర్చుటకు దేవుడు ఆయనను పైకి లేపాడని నమ్ముచున్న ఎడల, దాని ఆధారంగా నీవు దానిని స్వీకరించగోరుచున్న ఎడల ఇప్పుడది నీదే. మీరు మీ చెయ్యిని పైకెత్తుతారా? పశ్చాత్తాపపడని ఏదో ఒక ఆత్మ ఈ ఉదయం పశ్చాత్తాపపడగోర్చున్న ఎడల ఇట్లు చెప్పండి, సహోదరుడా, బోధకుడా, మనము ప్రార్థన చేయబోతుండగా నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నేను కూడా విఫలమయ్యాను. నేను సంఘములో చేరాను. కాని నీవు దేని గురించైతే మాట్లాడుతున్నావో దానిని నేనెన్నడూ కలిగి లేనని నాకు తెలుసు. సహోదరుడా బ్రెన్హామ్, ఆ ఆత్మ మూలంగా నేనెన్నడూ జన్మించలేదు. నేనసలు దానిని కలిగి లేను, అంతే. ఈ ఉదయం దేవుడు దానిని నాకు ఇచ్చినట్లు నీవు నా కొరకు ప్రార్థించాలని నేను కోరుచున్నాను. అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇట్లు చెప్పండి, దేవా, నేను ఎలా ఉండాలని నీవు కోరుచున్నావో నన్ను అలా మార్చుము. నేను కోరుచున్నాను. నేను ఎలా ఉండాలని నీవు కోరుచున్నావో నేను అలా ఉండగోరుచున్నాను. నేను నీ ప్రేమను తిరస్కరించాను. కుమారుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పుడు ఒక్క క్షణము. ప్రియమైన దేవా, నిజముగా ఆ మాటలను వ్రాసిన ఆ కవి
దానిని వ్యక్తపరచడానికి పదములను వెదుకుచు వాటిని కనుగొనుటకు ప్రయత్నించినట్టి నీ యొక్క అనేకమైన ఇతర విశ్వాసుల వలనే ఉన్నాడు. మరియు బైబిలులో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇంకా ప్రసంగి జ్ఞాని గనుక అతడు సంగతులను పరిశీలించి అనేక మాటలను అనుక్రమపరిచాడు. ఓ, అది నిజముగా ఏమైయున్నదో ప్రజలకు వివరించగలుగునట్లు ఆ భాషను మరియు పదజాలమును కలిగి ఉండుటకు మేము ఎంతగా ఇష్టపడుచున్నామో, కాని అది మర్త్యమైన పెదవుల మీద కనుగొనబడజాలదు. నిత్యత్వమంతా ఉన్నను దరిద్రులైన, తప్పిపోయిన, దౌర్భాగ్యులైన పాపులను రక్షించడానికి పరలోకపు దేవుడు అసలు ఎలా భూమి మీదికి వచ్చాడన్న దానిని అది బయలుపరచలేదనుటలో సందేహమే లేదు. తండ్రి, ఈ కొద్దిపాటి విరుగని మాటలు, లేదా నేను చెప్పవలసినదేమిటంటే, ఈ విరిగిన మాటల ద్వారా ఈ ఉదయం ఆశ్రయం కొరకు పరిగెత్తిన వారు ఎవరైనా సమాధానమును మరియు ఒక సంతృప్తిని మరియు ఒక బలమైన ఓదార్పును పొంది ఉండాలని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. మరియు అంత్యదినమున ఆయన వారిని లేపుతాడని దేవుడు చేసిన వాగ్దానమునకు వారి యొక్క ప్రాణము లంగరవేయబడునుగాక. ఈ భవనములో, సరిగ్గా ఇక్కడే ఈ ఆలయములో అనేక చేతులు పైకి లేచినవి. దేవా, సరిగ్గా ఇప్పుడే వారికి ఆ స్థిరమైన నిరీక్షణను దయచేయుము. వారు ఆ యుగముల బండకు లంగరవేయబడుదురుగాక. సముద్రము ఎంతగా అల్లకల్లోలమైనప్పటికీ మరియు వారి చిన్న దోణెలు ఎంతగా ఎగిరిపడినప్పటికీ వారు ఒక లంగరును కలిగి ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానమును కలిగి ఉన్నారు. దేవుడు దానిని చెప్పాడు, ఆయన అబద్ధమాడలేడు అంటూ వారు అక్కడే నిలిచి ఉంటారు. ఈ ఉదయం నేను బోధించుటకు ప్రయత్నించినట్టి నా మాటలు విని మరియు నన్ను పంపిన యెహోవా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. మరియు అతడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఓ నిత్యుడా, ఈ దినమున వారిని ఆశీర్వదించుము. మరియు రక్తము క్రింద లేకుండా ఉన్నవారు, వారి ఆత్మ ఎన్నడూ మార్పు చెందకుండా ఇక్కడున్నట్టి ప్రతి వ్యక్తి, ప్రభువా, ఇప్పుడే అది జరుగునుగాక. నీవే మర్మమును జరిగించుము. అదంతా నీదే అయ్యున్నది. అది నీకు అప్పగించబడి ఉన్నది. నీవు వారికి దానిని అనుగ్రహిస్తావని, నిత్య జీవమును అనుగ్రహిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. మేము ఒకరి తర్వాత ఒకరము ఆ లోయగుండా అక్కడికి వెళ్తుండగా, ఏదో ఒక దినమున ఆ ఆవలి ఒడ్డున ఎక్కడైతే వారు ఇక ఎన్నడూ వీడ్కోలు చెప్పుకోరో అటువంటి ఆ చోటున మేము కలుసుకొందుముగాక. దుఃఖము యొక్క చివరి తలంపులు తొలగిపోయినప్పుడు ఏదో ఒక రోజు ముగింపు సమయములో మనం ఆ నది యొద్దకు వస్తాము. మనకు మార్గము చూపే ఒక ఆయన అక్కడ వేచి ఉంటాడు. నేను యోర్దానును ఒంటరిగా దాటవలసిన అవసరం లేదు. ఆ నిరీక్షణను కలిగియున్న వారందరూ ఇప్పుడు మీరు మీ తలను పైకెత్తుచుండగా మీ చెయ్యిని పైకెత్తండి. ఇప్పుడు కేవలం ఆయనను ఆరాధించండి. వర్తమానం ముగిసినది. మీరు సంతోషంగా లేరా? దేవుడు ప్రమాణము చేశాడు. దేవుడు తాను నిన్ను అక్కడ కలుస్తాడని ప్రమాణము చేశాడు. ఇప్పుడు కేవలం ఆయనను ఆరాధించండి. మీరెన్నడైనా ఆ పరిస్థితికి చేరుకున్నారా? ఇప్పుడు వాగ్దానపు పిల్లలారా, దానిని చేసినందుకు కేవలం ఆయనను ఆరాధించండి. ఇప్పుడు ఏమి జరుగుతుంది? మీలో ప్రతి ఒక్కరూ వస్తున్నారు. అక్కడ మీ ఎదుట పెద్ద అంధకారపు ఛాయ ఒకటి ఉన్నది. అది ఒక పెద్ద ద్వారమై ఉన్నది. ఈ దినములలో ఏదో ఒక రోజు మీరు దానిలోనికి వెళ్ళబోతున్నారు. బహుశా ఈ రోజు పూర్తవక ముందే కావచ్చును. బహుశా ఈ ఉదయం సంఘము మూయబడుటకు ముందే కావచ్చును. మీరు అందులోనికి వెళ్తున్నారు. ఆ గుండె కొట్టుకున్న ప్రతిసారి మీరు ఒక అడుగు దగ్గరవుతున్నారు. అయితే నేను అంధకారమును చూసినప్పుడు ఆయన అక్కడ వేచి ఉంటాడు. ఆయన అలా చేస్తానని చెప్పాడు. ఆయన అలా చేస్తానని ప్రమాణము చేశాడు. ఓ ధన్యకరమైన ప్రభువా, ఈ ఉదయం మా హృదయములు పొంగిపోయేంతగా నిండి ఉన్నవి. నాడి కొట్టుకోవడం ఆగిపోతున్నా ఆ సమయం గురించి ఆలోచించుటకే ఎలాగున్నదో, మరియు నర్సు మీ తల చుట్టూ దిండును సర్దుతుంది. మరియు మీ చేతులను మీరిక ఎంత మాత్రమో కదిలించలేరు. మీ చేతులు గడ్డకట్టినట్లు అయిపోతాయి. మీ పిల్లలు, మీ తల్లి, మీ ప్రియమైన వారు కేకలు పెడుతూ ఏడుస్తుంటారు. ఆవలిన ఆ పెద్ద తలుపు తెరుచుకుంటుంది. ఆయన వేచి ఉంటాడు. దావీదు ఇట్లన్నాడు, నేను పాతాళమందు పండుకొనినను ఆయన అక్కడను ఉంటాడు. నేను దానిని ఒంటరిగా దాటవలసిన అవసరం లేదు. ఆ నది యొక్క జల్లు మన ముఖం మీద ఎగిసి పడుతుండగా దేవుడు ఆ రక్షక నౌకను తీసుకొని మనలను నేరుగా దాని ఆవలికి నడిపిస్తాడు. ఆయన అలా చేస్తానని వాగ్దానము చేశాడు. ప్రవక్త అయిన దావీదు ఇట్లన్నాడు, అవును, మరణ ఛాయ లోయలో నేను నడిచినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాతో ఉన్నావు.
నీ దుడ్డు కర్ర మరియు నీ దండము అవి నన్ను ఆదరించును. ప్రభువా, మేము వాగ్దానమునకు వారసులముగా ఎంచబడినందుకు ఈరోజు మేము ఎంతో సంతోషముగా ఉన్నాము. ఈరోజు మేము మాలో నిత్య జీవమును కలిగి ఉన్నాము. ఎందుకనగా మేము ప్రభువైన యేసును ప్రేమించి మరియు ఆయనను నమ్మి ఉన్నాము, మరియు ఆయన యొక్క వాక్యమును మరియు ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించి ఉన్నాము. మరియు మా విశ్వాసమునకు ముద్రగా పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మ అనే ముద్రను ఆయన మాకు అనుగ్రహించాడు. మాలో ఉన్న మా విశ్వాసము లంగరు వేయబడి ఉన్నది. మరియు అనేకసార్లు మేము అంధకార ఛాయల గుండా నడిచి వెళ్తున్నను, అనేకసార్లు మేము మార్గములో తడబడుచున్నను, మా లంగరు ఇంకనూ పట్టి ఉంచుతుంది. మార్గదర్శకత్వము చేస్తూ ముందుకు కొనసాగుతూనే ఉండండి. మనము ముందుకు వెళ్తున్నాము అని చెప్తున్నది ఏదో ఆ ఆవలిన దానిలో ఉన్నది. దేవా, మమ్మల్ని దీవించుము. మాకు నీవు అవసరమై ఉన్నావు. నీవు మా కొరకు వచ్చే వరకు మమ్మల్ని ఎంతో విశ్వసనీయముగాను నమ్మకముగాను ఉంచుము. అంతములేని ఆ యుగములలో మేము నిన్ను స్తుతిస్తాము. మరియు ఆ రోజు మేము భూమి మీద నిలబడినప్పుడు మరి ఆయన యొక్క ధన్యకరమైన పాదములు ఇంకనూ భూమిని తాకలేదు. అదిగో, ఆయన అక్కడ గాలిలో నిలబడతాడు. మరియు పరిశుద్ధులందరూ మరియు అన్ని కాలముల నుండి, ప్రతి జాము నుండి 1, 2, 3, 4, 5, 6 మరియు 7వ దాని నుండి విమోచింపబడిన వారందరూ ఆయన యొక్క నీతి వస్త్రములో అక్కడ నిలబడతారు. రాజులకు రాజుగాను మరియు ప్రభువులకు ప్రభువుగాను మేమాయనకు కిరీటము ధరింపజేసి మరియు ఆ విమోచన గాథలను పాడుతాము. మమ్మల్ని ప్రేమించి మరియు మా కొరకు తనను తాను అర్పించుకున్న ఆయనను మేము చూడగా మా దీనమైన హృదయాలు వణుకుతాయి. మేము ప్రేమించబడలేని వారమై మరియు పాపులమై ఉండగనే మేము రక్షించబడినట్లు క్రీస్తు మా కొరకు మరణించాడు. తండ్రి, దానిని బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. క్రీస్తు నామములో ఆమేన్. మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఓ, ఆయన ఎంత వాస్తవమై ఉన్నాడు కదా. మీరు కేవలం ఏదో ఒక విధంగా ఆయనను కౌగిలించుకోవాలని కోరుచున్నట్లు మీకు అనిపించడం లేదా? మీకు తెలుసు కదా, కేవలం అలా ప్రాకుతూ వెళ్ళి మరియు ఆయన పాదములను ముట్టుకొనుటకు మీరు ఇష్టపడరా? మీకు తెలుసా, ఆరిజోనాలోని ఫినిక్స్లో నా కూటములకు వచ్చే కొందరు ప్రజలు ఇట్లనేవారు. నేను ఆయనతో దాని గురించి మాట్లాడగోరతాను. ప్రభువా, నా మార్గము ఎంతో మసకబారినప్పుడు నీవు నన్ను ప్రేమించావు అని చెప్పుటకు నేనిష్టపడతాను. నేనైతే మనం దాటి వెళ్ళడానికి ముందే ఆయనతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నాను. నేను ఆయనను చూడగోరుతున్నాను. నేను ఆయనను చూడగోరుతున్నానంతే. ఆయన అక్కడ నిలబడి ఉండుటను నేను చూసినప్పుడు నాకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది, నా దీనమైన హృదయం ఎలా వణికిపోతుంది అనే దాని గురించి ఆలోచించడానికే ఎలాగున్నదో. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ఆ స్వరము చెప్పుటను నేను వినగలిగి ఉంటే బాగుండును అని నేను తరచుగా అనుకునేవాణ్ణి. అచ్చంగా అప్పుడు ఆయన దానిని పలికిన అదే విధంగా బహుశా నేను దానిని ఎన్నడూ వినలేకపోవచ్చును. కాని ఆయన ఇట్లు చెప్పడాన్ని నేను వినగోరుతున్నాను. ఇది చివరి దినమైనది. భలా నమ్మకమైన నా మంచి దాసుడా, ఇప్పుడు నీ కొరకు సిద్ధపరచబడిన ప్రభు యొక్క సంతోషములలోనికి ప్రవేశించుము. ఎప్పటి నుండి సిద్ధపరచబడినది? నీవు రక్షించబడినప్పటి నుండా? కాదు సహోదరుడా, జగత్తు పునాది వేయబడినప్పటి నుండే. నేను నిన్ను చూసి మరియు నిన్ను ముందుగా ఎరిగి ఉండి మరియు నిత్య జీవమునకై నిన్ను ముందుగా నిర్ణయించినప్పుడే అయ్యున్నది. అప్పుడే నీవు ఆశీర్వదించబడ్డావు. ఆయన ముందుగా ఎరిగిన వారందరినీ ఆయన పిలిచాడు. అది నిజమేనా? ఆయన పిలిచిన వారందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో ఆయన వారిని ఇదివరకే మహిమపరిచాడు. విషయం అదే అయినది. ఆయన మనల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు, మనల్ని పిలిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మరియు మనం ఇదివరకే ఆయనతో మహిమపరచబడి ఉన్నాము. ప్రపంచం యొక్క అంతములో మన బహుమానమునొద్దకు వెళ్తున్నాము. మీకు సంతోషంగా లేదా? నిశ్చయముగా అది మీరు ఆయనను ప్రేమించేలా చేస్తుంది. మీకు మీరే సహాయము చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఇదిగో ఆయన వచ్చి మీ కొరకు దానిని చేశాడు. పట్టి ఉంచే ఆ బంధము దీవించబడునుగాక. సహోదరి గెట్టి, క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను పట్టి ఉంచే బంధము. మనమిప్పుడు ఆరాధనతో కూడిన ఈ చిన్న సహవాసమును కలిగి ఉంటుండగా దానిని వాయించుము. పిదప మనము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉదయం క్రీస్తునకు మీ చేతులను ఎత్తిన మీరు ఆయనను ఆరాధించడానికి ఒక స్థలమును కనుగొనండి. ఆయనను సేవించండి. ఇప్పుడు మనము మెథడిస్టులు, చర్చ్ ఆఫ్ గాడ్ కు చెందినవారు,
అసెంబ్లీ ఆఫ్ గాడ్కు చెందినవారు, ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, క్యాథలిక్కులు మనమంతా కలిసి ఒక సంఘ సమూహముగా ఆయనను ఆరాధించుదాము. ఇప్పుడు అందరము కలిసి ఇప్పుడు మనం పాడుదాము. అది మీకు మేలు చేయదా? ఇప్పుడు మనం దానిని మరలా పాడుచుండగా మనం చుట్టూ తిరిగి ఒకరితోనొకరము కరచాలనము చేద్దాము. మీ వెనుక, మీ ముందు, ఇరువైపులా ఉన్న ఎవరితోనైనా కరచాలనము చేయండి. మనము ఒకరినొకరము ప్రేమిస్తాము. కూడిక ఇంకా కొనసాగాలని కోరుచున్నారా? చూశారా, మనం అలాగే ఆలోచిస్తాము. ఇక ఇక్కడ కాని ఎడల ఆ గొప్ప దినమున మనం కలుసుకుంటాము. ఇప్పుడు తండ్రి, ఈ ఉదయం మా ఆరాధనను స్వీకరించుము. వాక్యమును తీసుకొని మరియు దానిని విశ్వాసుల హృదయాలలో నాటుము. వారు కేవలం కొట్టుకొని పోతూ మరియు ఈ రోజు ఉత్సాహంగా మరియు రేపు నిరుత్సాహంగా ఉండకుందురుగాక. అయితే ఈ మాటలు ప్రతి విశ్వాసీ హృదయములో వాటి యొక్క విశ్రాంతి స్థలమును కనుగొనుగాక. అవేమిటనగా, దేవుడు ఒక వాగ్దానము ద్వారా ప్రమాణము చేశాడని మరియు రెండు నిశ్చలమైన సంగతులు కలవు అని ఎరుగుటయ్యై ఉన్నది. దేవుని యొక్క నిశ్చలమైన తత్వము అదేమిటనగా, అది ఆయన అబద్ధమాడటం అసాధ్యం. తద్వారా ఈ రక్షణకు వారసులైన వారు ఈ బలమైన నిరీక్షణను కలిగి ఉండి స్థిరముగాను నిశ్చయతతోనూ ఆత్మలో ఒక లంగరును కలిగి ఉండుటకై ఉన్నది. దీనిని ఎరిగి ఉన్నాము. అదేమిటనగా, ఒక ప్రమాణము చేయబడిన ఒట్టు ద్వారా దేవుడు మాకు వాగ్దానము చేశాడు. ఒకటి, ఆయన అబద్ధమాడలేడు. మరొకటి, దానికి పైగా అంత్యదినమున ఆయన మమ్మల్ని పైకి లేపి మరియు మాకు నిత్య జీవమును ఇస్తాడని ఆయన ప్రమాణము చేశాడు. దీనిని ఎరిగి ఉన్నాము. అదేమిటనగా, మేము పిలువబడిన తర్వాత జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మమ్మల్ని ఎరిగి ఉన్నాడని మరియు యేసుక్రీస్తు ద్వారా పిల్లలమగునట్లు మమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నాడని ఆయన చెప్పాడు. మరియు ఆయన మమ్మల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు. ఆయన మమ్మల్ని పిలిచాడు. మరియు ఆయన మమ్మల్ని పిలిచినప్పుడు ఆయన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. మమ్మల్ని మేము నీతిమంతులుగా తీర్చుకోలేము. కావున ఆయన తన సొంత కుమారుని యొక్క మరణము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఎందరినైతే నీతిమంతులుగా తీర్చాడో ఆయన వారిని ఇదివరకే మహిమపరిచాడు. వాక్యము ఇదివరకే పలకబడినది మరియు మేము కేవలం మా దారిలో ఉన్నాము. కొనసాగుతూ మహిమకు వెళ్లే మా మార్గములో ఆనందిస్తూ వెళ్తున్నాము. ప్రజలకు విశ్వాసమును దయచేయము. మరియు ప్రజలను పట్టుకొని వ్రేలాడుతున్న ఆ చిన్న అలవాట్లు మరియు ఆ సంగతులు నిశ్చలమైనదియు నిశ్చయమైనదినైన అంతరంగపు లంగరయున్న ఈ దేవుని యొక్క వాక్యముతో ఈ ఉదయం వారు తమ నుండి వాటిని దులుపుకొందురుగాక. వారు తమ అలవాట్ల నుండి, వారి చిన్న కోపముల నుండి తమను తాము కుదిపివేసుకొందురుగాక. మరియు చెప్పబడిన సంగతులు కొద్ది రోజుల తర్వాత వర్తమానం యొక్క తర్వాతి భాగములో పౌలు చెప్పినట్లుగా, మేము ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టుదుముగాక. తద్వారా మేము మా విశ్వాసమునకు కర్తయు దానిని ముగించువాడును అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకై ఉన్నది. ఆయన సమస్త విషయములలోనూ మా వలనే శోధింపబడినను పాపము చేయలేదు. ఆయన శోధించబడుటకు అనుమతించబడ్డాడు. అయితే ఆయన శోధనను లక్ష్యపెట్టలేదు. మరియు మేము కూడా పాపమునకై శోధించబడతాము. అయితే దానిని లక్ష్యపెట్టడానికి కానే కాదు. ఎందుకనగా మాలో ఉన్న జీవమే మా నిత్యమైన గమ్యమునకు లంగరై ఉన్నది. మరియు మేము దానిని పవిత్రముగా మా హృదయమునకు హత్తుకొని ఉంటాము. ఇప్పుడు సాతానుడు బాధలతో పీడిస్తున్న అనేకులు ఇక్కడున్నారు. తండ్రి, మేము వారి కొరకు ప్రార్థించబోతున్నాము. వారు దేవుని యొక్క వాక్యము క్రింద నుండి వెళ్తుండగా బోధించబడిన ఆ ప్రశస్తమైన వాక్యము మరి బైబిలు సాక్ష్యమిచ్చుచున్నది. దేవుని దూతలు సమీపంగా నిలబడి ఉన్నారు. మరియు సమస్తమునకు పైగా ఆ గొప్ప పరిశుద్ధాత్మ వాక్యము గురించి సాక్ష్యమిచ్చుటకు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి, వారు వాగ్దాన వాక్యము క్రింద నుండి వెళ్తుండగా ఈ ఉదయం బాగు చేయబడి వారిక్కడ నుండి వెలుదురుగాక. వారి కట్లను తీసివేసి వారి కుర్చీలను మరియు వారు పడుకుని ఉన్న మంచాలను వదిలేసి మరి పూర్తిగా బాగు చేయబడి వెలుదురుగాక. ప్రభువా, దానిని దయచేయుము. వారు రావడానికి అనుమతించబడిన ఈ తరువాతి కూటమునకు వారు తిరిగి వచ్చెదరుగాక. లేదా వారు సంతోషిస్తూ క్రీస్తు చేసిన గొప్ప కార్యములను చూపిస్తూ తమ స్వంత సంఘములకు వెల్లుదురుగాక. నీ మహిమార్థమై మేము ఈ పరిచర్యను చేస్తున్నాము. యేసు నామములో ఆమేన్. నేను చేసిన ఒక వాగ్దానము కొరకు నేను క్షమాపణ చెప్పవలసి ఉన్నది. అదేమిటనగా, ఈ ఉదయం మనం
7వ అధ్యాయమును తీసుకుంటామని చెప్పాను. కాని నేను దాని యొద్దకు రాలేదు. మరియు ఈ ప్రార్థనా వరుస కొరకు మనమిక్కడ కొంచెం సమయం ఇవ్వవలసి ఉన్నాము. మరియు ఇప్పుడు ఈ రాత్రి ప్రభు చిత్తమైతే మనము 7వ అధ్యాయమును తీసుకొని మరియు ఈ మెల్కీసెదకు ఎవరో కనుగొంటాము. ఎంతమంది తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఓ, మనం నేరుగా ఆయన యొద్దకు వెళ్తున్నాము. సరిగ్గా ఆయన ఎవరన్నది కనుగొంటాము. మరియు ఆయన ఎవరన్నది లేఖనము చెప్పుచున్నది. చూశారా? మరియు అది ఒక యాజకత్వము అని స్కోఫీల్డ్ చెప్పాడు. ఆది అయినా అంతమైనా లేకుండా అది ఒక యాజకత్వం ఎలా అవుతుంది? మీరు చూడండి, అది యాజకత్వం కాదు, అది ఒక మనుష్యుడై ఉన్నాడు. మెల్కీసెదకు ఒక పేరు, ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఎలాగంటే తక్కువ చేయడం కాదు గాని క్రిస్టియన్ సైన్సు పరిశుద్ధాత్మ అనేది ఒక ఆలోచన అని చెప్తుంది. మరియు బైబిల్ గ్రంథమేమో ఆయన పరిశుద్ధాత్ముడు అని చెప్పినది. మరియు ఆయన అనేది ఒక వ్యక్తిగత సర్వనామము. అది ఒక వ్యక్తి అయి ఉన్నాడు, ఒక ఆలోచన కాదు. అది ఒక వ్యక్తియే ఖచ్చితంగా. మరియు మెల్కీసెదకు ఒక మనిషి అయి ఉన్నాడు. దినముల యొక్క ఆదియును లేదా సంవత్సరములకు అంతమును కలిగి లేని ఒక మనిషి అయి ఉన్నాడు. ఆయనకు తల్లి అయినా లేదా తండ్రి అయినా లేదా వంశావళి అయినా లేదు. మరియు ప్రభు చిత్తమైతే ఈ రాత్రి వాక్యము ద్వారా ఆయన ఎవరో మనము కనుగొంటాము. మీరు దానిని ప్రేమిస్తున్నారా? ఓ, నీ వాక్యము నా త్రోవకు మరియు నా పాదములకు ఒక దీపమై ఉన్నది. ఓ, ఇప్పుడు మీరిట్లంటారు, సహోదర బ్రహ్మాం, నాకదంతా అర్థం కావడం లేదు. నాకు కూడా అర్థం కాదు. అయితే ఒకసారి నేను కెంటకీలో బోధిస్తున్నాను మరియు లేఖనం యొక్క ఈ లోతైన ఘనమైన సంగతులు బహుశా అర్థం కానటువంటి క్రొత్తగా వచ్చిన వారు మరియు క్యాథలిక్కులు మరియు వివిధమైన వారి కొరకు చెప్తున్నాను. నేను దైవిక స్వస్థత గురించి బోధిస్తున్నాను. కాళ్లకు చెప్పులు లేకుండా ఉన్న ఒక చిన్న అమ్మాయి, ఆమెకు 15 సంవత్సరాలైనా లేవు, ఒక చిన్న బిడ్డను కలిగి ఉన్నది. మరియు ఆ బిడ్డకు పక్షవాతం ఉన్నది. నేనిట్లన్నాను, సహోదరి, నీ బిడ్డకు ఉన్న సమస్య ఏమిటి? ఇట్లు చెప్పినది, బిడ్డకు కుదుపులు వస్తున్నాయి. పక్షవాతమును ఏమని చెప్పాలో ఆమెకు తెలియలేదు. దానిని ఏమనాలో ఆమెకు తెలియలేదు. బహుశా తన జీవితంలో ఎన్నడూ ఒక జత చెప్పులను వేసుకోనని ఒక చిన్నది, ఎవరో ఒక పురుషునికి ప్రియమైనది. పొడవాటి తల వెంట్రుకలు క్రిందికి వేలాడుతున్నాయి. నేనిట్లన్నాను, నీవు నమ్ముతున్నావా? మరియు ఉక్కు బూడిద రంగులో ఉన్న ఆ చిన్న కళ్ళు నా వైపు చూశాయి. ఆమెట్లన్నది, అవునయ్యా, నేను నిశ్చయముగా నమ్ముతున్నాను. నేను ఆ చిన్న బిడ్డను తీసుకున్నాను మరియు నేను తన కొరకు ప్రార్థిస్తుండగా తాను కుదపడమును ఆపివేసినది మరియు అది వదిలిపెట్టినది. మరుసటి రోజు నేను ఒక కొండ ప్రక్కన ఉడతలను వేటాడుతున్నాను. ఒక వ్యక్తి మాట్లాడుతూ అక్కడ కూర్చుని ఉండటాన్ని నేను చూశాను. పాత రంపపు శబ్దం వస్తున్నది మరియు నేను క్రిందకు వెళ్ళాను. నేను ఉడతలను వేటాడుతూ ఉన్నాను. వారు నా గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ కూర్చొని పొగాకు నములుతూ మరియు ఉమ్మి వేస్తూ ఉన్నారు. ఆ ఆకులు అలా ఎగిరిపడుతున్నవి. మరియు వారు ఇప్పుడు ఆ గడిచిన రాత్రి జరిగిన కూటము గురించి వారు మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒకరిట్లన్నారు, నేను ఆ బిడ్డను చూశాను. ఈ ఉదయం నేను అటువైపుగా వెళ్ళాను. ఈ ఉదయం వరకు కూడా ఆ బిడ్డలో కుదుపులు లేవు. చూశారా? అది నిజము అని అన్నాడు. మరియు అతడు ఉమ్మి వేస్తున్నాడు. మరియు వారు తుపాకీలను చెట్టుకు ఆనించి ఉన్నారు. కావున నన్ను నేను తెలియజేసుకోవడం మంచిదని నేను అనుకున్నాను. మీకు తెలుసా, అక్కడ కూడా వారు వైరములను కలిగి ఉన్నారు. కావున నేనక్కడికి నడిచి వెళ్ళాను. సహోదరులారా, శుభోదయం అని నేను అన్నాను. భారీ కాయముతోనున్న ఆ వ్యక్తి మాట్లాడుతున్నట్లు అగుపించినది. అతని నోటిలో పొగాకు ముక్క ఉన్నది. ఆ విధంగా బయటకు వచ్చినది. మరియు పెద్ద పొడవైన మెడ కలిగి ఉన్నాడు. మరి అతడు ఒక పెద్ద పాత టోపీని పెట్టుకొని ఉన్నాడు. అతని ముఖం మీదుగా పెట్టబడి ఉన్నది. అతడు తిరిగి నన్ను చూశాడు. అతడు పైకి లేచి ఆ టోపీని తీసివేసి దీనిని దులుపుకొని ఆ పొగాకు ముక్కను మింగేశాడు. ఇట్లన్నాడు, సంఘకాపరి గారు, శుభోదయం. చూశారా? అవునయ్యా, గౌరవం. మరియు అది సరైనది. అతడు దానిని ఎలా తట్టుకున్నాడో నాకు తెలియదు, కాని అతడు తట్టుకున్నాడు. కావున మరుసటి రాత్రి తిరిగి వస్తుండగా నాతో కొద్దిగా వాదించగోరిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. దైవిక స్వస్థతను నమ్మనటువంటి ఒక సంఘమునకు అతడు వెళ్తాడు. అయితే ఇది కెంటకీ వైట్ హిల్లోని ఒక మెథడిస్టు సంఘమై ఉన్నది. కావున అతడు వెళ్ళాడు. అతడు బయట నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక లాంతరు ఉన్నది. మరియు అతడిట్లన్నాడు, బోధకుడా, నేనొకటి చెప్పగోర్చున్నాను. నేను దానిని అసలు అంగీకరించలేను. ఎందుకనగా నేను దానిని చూడలేకపోతున్నాను. నేనిట్లన్నాను,
నీవు దానిని చూడలేకపోతున్నావా? అతడిట్లన్నాడు, లేదు. ఇట్లన్నాడు, స్వయంగా నేనే ఒక వ్యాధిగ్రస్తుడను. కాని ఇట్లన్నాడు, నేను దానిని అసలు చూడలేకపోతున్నాను. నేనిట్లన్నాను, నీవు ఎక్కడ నివసిస్తావు? అందుకతడు ఇట్లన్నాడు, ఆ వెనుక బిగ్ రేనెక్స్ దగ్గర. నేనిట్లన్నాను, సరి, నీవు ఇంటికి ఎలా వెళ్ళబోతున్నావు? అందుకతడిట్లన్నాడు, మంచిది, నేను ఇంటికి నడిచి వెళ్ళబోతున్నాను. నేను ఇట్లన్నాను, నీకు నీ ఇల్లు కనబడుచున్నదా? అతడిట్లు చెప్పాడు, లేదయ్యా. నేనిట్లన్నాను, ఈ రాత్రి చాలా చీకటిగా ఉన్నది, మేఘాలు కమ్మియున్నాయి. అతడిట్లన్నాడు, అవును. నేనిట్లన్నాను, మరి నీవు ఇంటికి ఎలా వెళ్తావు? అతడిట్లన్నాడు, ఈ లాంతరు ద్వారా. నేనిట్లన్నాను, ఆ లాంతరు ఇక్కడ నుండి ఒకేసారి ఇంటి వరకు వెలుగును ప్రకాశించదు కదా. నేనిట్లడిగాను, మరి నీవు ఎలా వెళ్తావు? అందుకతడిట్లన్నాడు, ఓ, ఆ లాంతరు వెలుగును చూపించినంత వరకు నేను నడుస్తాను. నేనిట్లన్నాను, అంతే. ఇప్పుడు నీవు లాంతరు వెలుగును కలిగి ఉన్నావు, మరియు నీవు ఈ వైపునకు అడుగు వేసిన ప్రతిసారి ఆ వెలుగు ఇంకా నీ ముందుకు చూపిస్తూనే ఉంటుంది. నీవు కేవలం నడుస్తూ ఉంటే చాలు, ఆ వెలుగు నీతో కొనసాగుతూనే ఉంటుంది. మరియు ఈ ఉదయం మీ అనారోగ్యం కొరకు, లేదా మీ రోగముల కొరకు, లేదా మీ అంతరాత్మ కొరకు విజ్ఞాపనకర్తయ్యును గొప్ప ప్రధాన యాజకుడు అయిన క్రీస్తు మీకు కావాలంటే మీరు దానినే చేయండి. మీకది అర్థం కాకపోవచ్చును, మనకు అర్థం కాదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడవవలనని మనకు ఆజ్ఞాపించబడినది. మీరు ఆ వెలుగులో ఒక్క అడుగు వేయండి, మరియు మీరు ఆ వెలుగును మీతో కలిగి ఉన్నప్పుడు ఆ వెలుగే పరిపూర్ణమైన దినమునకు ప్రకాశిస్తుంది. అదియే మార్గమును మీ ముందు ఉంచుతుంది. మరియు మేము ఈ పాత గొప్ప రహదారిలో నడుస్తాము. నేను ఎరిగియున్న దేనికంటేను, ప్రభువా, నేనొక పాతకాలపు క్రైస్తవుడుగానే ఉంటానని నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తూ ఉంటాను. ఆ పాత పాటను ఎప్పుడైనా విన్నారా? ఒక పాతకాలపు క్రైస్తవుని వంటిది ఏదియూ లేదు, క్రైస్తవ ప్రేమ వంటిది ఏదియూ లేదు. మేము ఆ గొప్ప పాత రహదారిలో నడుస్తున్నాము, మరియు మేము ఎరిగియున్న దేనికంటేను, ప్రభువా, నేనొక పాతకాలపు క్రైస్తవుడిగానే ఉంటానని మేము వెళ్ళిన ప్రతి చోట చెప్తూ ఉన్నాము. నాకు అది చాలా ఇష్టం. మంచిది. ఇప్పుడు మనము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. మేము రోగులను స్వస్థపరచగలమని మేము చెప్పుకోవడం లేదు. మేము అలా చేసినట్లయితే మేము ఏదో ఒక తప్పుడు విషయమును చెప్తున్నట్లవుతుంది. ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుడు ఇదివరకే స్వస్థపరచబడి ఉన్నాడు. లేఖనము దానినే చెప్పినది. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడి ఉన్నాము. అది నిజమేనా? ఇక్కడున్న ప్రతి పాపి, ఒకవేళ ఇక్కడ ఒకరు ఉన్నట్లయితే, యేసు మరణించినప్పటి నుండే నీవు రక్షించబడి ఉన్నావు. అయితే ఆయన సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు దానిని అంగీకరించుటకు ప్రయత్నించడానికి నీకు ఎక్కడైతే అవకాశం ఇవ్వబడినదో అట్టి ఈ స్థలములో నీవు మరణించబోకు. అది ఇప్పటి కొరకే ఇవ్వబడినది. సరిగ్గా ఇప్పుడే నీవు దానిని స్వీకరించవలసి ఉన్నది. నీవు ఆ రక్తమును దాటి వెళ్ళినట్లయితే అప్పుడు నీవిక వ్యర్థమే. నీవు ఇదివరకే తీర్పు తీర్చబడ్డావు. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తముతో నీవు ఏమి చేశావన్న దానిని బట్టియే నీవు తీర్పు తీర్చబడతావు. చూశారా? అక్కడ మీకు మీరే తీర్పు తీర్చుకుంటారు. అయితే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మరియు ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడి ఉన్నాము. కాబట్టి మిమ్మల్ని స్వస్థపరచడానికి నేను కలిగి ఉండేది ఏదియూ లేదు. మిమ్మల్ని స్వస్థపరచడానికి సంఘము కలిగి ఉండేది ఏదియూ లేదు. మీ విశ్వాసము విఫలమవ్వకూడదనియు, మీ రక్షకునిగా మీరు ఆయనను స్వీకరించినట్లే క్రీస్తును మీ స్వస్థకునిగా కూడా స్వీకరించుటకు మీరు బలిపీఠమునొద్దకు రావలెనని మాత్రమే మేము ప్రార్థన చేయగలం. దేవుడు అద్భుతాలను చేస్తాడు. ఆయన గొప్ప సూచనను చూపిస్తాడు. గ్రుడ్డివారు, చెవిటివారు, మూగవారు, ప్రతి విధమైన వారు సరిగ్గా ఇక్కడే ఆలయము వద్ద స్వస్థత పొందారు. అయితే అది జరిగినా జరగకపోయినా ఎలాగైనను మేము దానిని స్వీకరిస్తాము. అనేకసార్లు ఆ కార్యములు దర్శనముల ద్వారా జరుగుతాయి. 3 లేదా 4 ఆదివారముల క్రితం గ్రుడ్డివాడును, పక్షవాతము గలవాడునై లేదా అసమతుల్య నరము కలిగి ఉండి ఒక కుర్చీలో కూర్చుని ఉన్న ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మరి నేను ఇంటి నుండి బయలుదేరక ముందే నేను అతన్ని ఒక దర్శనములో చూశాను. తెల్లబడుచున్నట్టి నల్లని వెంట్రుకలు కలిగి ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు. అతని భార్య ఒక ఆకర్షణీయమైన స్త్రీ అయి ఉన్నది. సుమారు 60 ఏండ్ల వయసు గలది. ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటుందని మరియు ఆమె నన్ను అడుగుతుందని చూశాను. మరియు తిరిగి వచ్చి తన భర్త కొరకు ప్రార్థించమని అడుగుతుంది. అతడు సరిగ్గా అక్కడే కూర్చున్నాడు. మరియు నేనిక్కడికి వచ్చాను.
ఇక్కడ నా సహోదరులైన కొందరితో నేనిట్లన్నాను, దీనిని గమనించండి. మరియు మేము బలిపీఠమునొద్దకు వెళ్ళినప్పుడు ఇతరులు ప్రార్థించారు. నేను ప్రార్థించుటకు వెళ్ళినప్పుడు నేను వెంటనే దూరంగా వెళ్ళి మరియు తిరిగి ఇక్కడికి వచ్చాను. మరియు అతని భార్య లేచి మరియు అది ఎలా జరుగుతుందని ప్రభువు చెప్పాడో సరిగ్గా అలాగే పైకి వచ్చినది. అది ఆ విధంగా జరుగుతుందో లేదో అని ప్రజలు గమనిస్తున్నారు. అది ఎన్నడూ విఫలం కాలేదు. మరియు కావున అతడు నడిచినప్పుడు అతన్ని ఇక్కడికి పంపినది ఇండియానాలోని బర్డ్స్ ఐలో ఉన్నట్టి డాక్టర్ ఆక్మెన్ అనే వ్యక్తి అని తెలిసింది. అతడొక క్యాథలిక్ అయి ఉన్నాడు. మరియు అతని కుమారుడు సెయింట్ మెయినాల్లోని ఆశ్రమములో ఒక యాజకుడై ఉన్నాడు. మరియు డాక్టర్ ఆక్మెన్ నా వేట సహచరుడై ఉన్నాడు. మరియు అతడే ఆ వ్యక్తిని ఇక్కడికి పంపించాడు. మరియు అతడిని పంపించునట్టి నల్లని తెల్ల వెంట్రుకల గల ఒక వ్యక్తిని ప్రభువు నాకు చూపించాడు. కాని అతడెవరో నాకు తెలియలేదు. నేనిట్లన్నాను, అది డాక్టర్ ఆక్మెనేనా? అతడిట్లు చెప్పాడు, అది అతడే. చూశారా? మరియు పిదప ఆ వ్యక్తి, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడై ఉన్నది అని నేను చెప్పాను. క్రిందకు వెళ్ళాను. నేనిట్లన్నాను, అయ్యా, లేచి నిలబడు. గ్రుడ్డివాడును మరియు అతనికి ఆ సమతుల్యత నరము పాడైపోయి ఉన్నాడు. అతడు తనను తాను అలా నిలబెట్టుకోలేకున్నాడు. చూశారా? సంవత్సరాల తరబడి ఆ విధంగానే ఉన్నాడు. మేయోస్ వారి దగ్గరకు మరియు అందరి దగ్గరకు వెళ్ళాడు. మరియు కేవలం అతని కొరకు ప్రార్థన చేశాను. మరియు అతడు లేపబడ్డాడు. అతడు నడుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మొదట అతడిట్లన్నాడు, నేను నిన్ను చూడలేకపోతున్నాను. పిదప అతడిట్లు కేక వేశాడు, అవును, నేను చూడగలుగుతున్నాను. అక్కడ అతని కన్నులు తెరవబడినవి. అతడొక సాంప్రదాయబద్ధుడు. అతని భార్య ప్రెస్బిటేరియన్ అయి ఉన్నది. ప్రెస్బిటేరియన్ వారు మరియు సాంప్రదాయవాదులు కేకలు వేయరు అని కొందరు అనుకుంటారు. అయితే మీరు వారిని విని ఉండాల్సింది. నిశ్చయముగా వారు కేకలు వేస్తూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వెనుకకు వచ్చి తన చక్రాల కుర్చీని తీసుకొని మరియు ఏ ఇతర మనిషి వలెనే నడుచుకుంటూ వెళ్ళి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. చూడగలిగాడు మరియు మాట్లాడగలిగాడు మరియు మొదలగునవి చేయగలిగాడు. గడిచిన దినమున అతని నుండి ఒక ఉత్తరం వచ్చినది లేదా ఫోన్ వచ్చినది. సోదరుడు కాక్స్ అతని యొద్దకు వెళ్ళాడని నేను నమ్ముతున్నాను. అతనికి కన్నులు మండుతున్న అనుభూతి కలుగుచున్నదని చెప్పాడు. నిశ్చయముగా అది నరమై ఉన్నది. కంటి నరములు పెరుగుతూ మరియు తిరిగి జీవమునకు వచ్చుచున్నవి, మీకు తెలుసా? మరియు వాటి స్థానమును తీసుకుంటున్నవి. శాపము తొలగించబడినది. ప్రకృతి దాని పనిని అది చేసుకోవడానికి మీరు అనుమతిస్తే, ప్రకృతికి ఏదియూ అడ్డుగా లేకపోతే అప్పుడు అది సంపూర్ణ పట్టును పొందుకుంటుంది. ఒక రబ్బరు పట్టీని మీ చేతి చుట్టూ వేసి రక్త ప్రసరణను ఆపివేసినట్లయితే చివరకు మీ చెయ్యి చచ్చుబడిపోతుంది. ఇప్పుడు ఎందుకనగా సహజంగా మీరు దానిని యథావిధిగా ఉండనిస్తే అది బాగానే ఉంటుంది. అయితే ప్రకృతికి ఏదో అంతరాయం కలిగించినది. అప్పుడు మీరు దానిని చూడలేని ఎడల దానిని గ్రహించడానికి వైద్యుడికి ఏ మార్గమూ లేదు. అతడు ఏమి చూడగలడు, అతడు ఏమి అనుభూతి చెందగలడు అనే రెండు విషయముల ద్వారా మాత్రమే అతడు పనిచేయగలడు. అతడు ఏమి చూస్తాడో మరియు అతడు ఏమి అనుభూతి చెందుతాడో దాని ద్వారా మాత్రమే అతడు పనిచేయగలడు. అతడు దానిని చూడలేకపోతే అప్పుడది ఆత్మ సంబంధమైన విషయమై ఉండవలసి ఉన్నది. అప్పుడు ఒకే ఒక్క కార్యమున్నది, ఒక్కటి మాత్రమే సంభవించగలదు. అదేమిటంటే మనము ప్రార్థిస్తాము. క్రీస్తు శాపమును తొలగిస్తాడు, దయ్యమును వెళ్ళగొడతాడు మరియు అది సాధారణముగా మంచిగా మారడం మొదలవుతుంది. అది బాగవుతుంది మరియు దానిలోని విషయమంతా అదే అయినది. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. అది నిజమేనా? అది సంఘమునకు ఒక వాగ్దానమై ఉన్నది. అది శక్తిని గూర్చిన ఒక వాగ్దానమై ఉన్నది. అది ఏమిటి? అది మనతోనున్న ఆయన యొక్క సన్నిధి అయి ఉన్నది. ఇప్పుడు ఈ ఉదయం పరిపూర్ణులుగా ఉండి సరిగ్గా ఆయన చేసిన అవే కార్యములను చేయకుండా మనల్ని అడ్డగిస్తున్నది ఏమిటంటే అది మనమింకను ఈ తెరలో ఉండుట వలనై ఉన్నది. చూశారా? అయితే ఓ అవును అని మనకు చెప్తున్న ఏదో ఒక అనుభూతిని మనం అక్కడ కలిగి ఉన్నాము. చూశారా? మరియు మీరు మీ స్వస్థతను అంగీకరించినప్పుడు ఆ తెర ఏమి చెప్పినప్పటికీ లెక్కలేదు. వాక్యం ఏమి చెప్పినదో అదే ముఖ్యమైనది. చూశారా? అంతే అంతే. మరియు ఆ వాక్యము ఎల్లప్పుడూ దేనికంటేను ప్రధానమైనదై ఉన్నది. దేవుని యొక్క నిత్యమైన వాక్యము. శారా వైపు చూడండి. ఆమె గర్భము మృతతుల్యమైనది. 90 ఏండ్ల వయసు గలది. ఆమెకు 16 లేదా 17 సంవత్సరములు ఉన్నప్పటి నుండి తన భర్తతో జీవించినది. కాని పిల్లలు లేరు. అబ్రహామునకు 100 సంవత్సరాలు కలవు. దేవుడు పరిస్థితిని తారుమారు చేసి మరియు వారికి బిడ్డను ఇచ్చాడు. చూశారా? ఎందుకనగా వారు నమ్మినారు.
వారు లేని వాటిని ఉన్నట్లుగా పలికారు. స్నేహితుడా, ఈ ఉదయం ఆ విధంగా ప్రవేశించు. మరియు ఈ రాత్రి మేము ఆశిస్తున్నాము, మీరందరూ మమ్మల్ని దర్శిస్తున్న ఎడల ఈ ఉదయం మిమ్మల్ని ఇక్కడ కలిగి ఉండుటకు మేము సంతోషిస్తున్నాము. దేవుడు మీకు తోడైండునుగాక. మరియు ఈ సాయంకాలమునకు మీరు పట్టణములోనే ఉన్నట్లయితే, ఈ సాయంకాలము మెల్కీసెదకును గూర్చిన ఈ మిగతా కూటములో మిమ్మల్ని కలిగి ఉండుటకు మేము సంతోషిస్తున్నాము. మరియు పిదప మీరిక్కడ ఉండబోవడం లేని ఎడల, మీరు మీ స్వంత సంఘమును కలిగి ఉన్నట్లయితే మీరు మీ స్వంత సంఘమునకు వెళ్ళండి. అది మీ యొక్క విధి నిర్వహణ అయి ఉన్నది. మీరు ఒక సంఘమునకు చెంది ఉన్నట్లయితే మీరక్కడికి వెళ్ళండి. ఇది కేవలం మేమిక్కడ కూడుకొని మరియు ఒకరితోనొకరు సహవాసము కలిగి ఉండే ఒక చిన్న ఆలయమై ఉన్నది. ఇప్పుడు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరియు సహోదరి గట్టి మన కొరకు గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు అనే దానిని వాయిస్తుంది. మరియు ప్రార్థన కొరకు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రార్థన వరుసలోనికి రావాలనుకుంటున్న వారు మీ విశ్వాసమును క్రీస్తుకు సమర్పించడానికి మీ చెయ్యిని పైకెత్తండి. మంచిది. మీరు సంగమునకు ఈ వైపున వరుస కట్టినట్లయితే దయచేసి మీరు అలా చేసిన ఎడల బాగుంటుంది. మరియు వారు ఆ సీటును కేవలం కొద్దిగా క్రిందకు తీసుకుంటే, సహోదరుడా, దయచేసి నీవు తీసుకుంటే బాగుంటుంది. తద్వారా అక్కడ నుండి ప్రజలను తీసుకొని వచ్చుటకు మనకు అక్కడ కొంచెం స్థలం ఏర్పడుతుంది. ఇటువైపునకు రండి. మరియు ఇప్పుడు మనం పాడుచుండగా మనము ప్రార్థన చేయబోచున్నాము. మరియు నేనిక్కడున్న సంఘ పెద్దలను అడగబోచున్నాను. మీరు ఏ సంఘ శాఖకైనా లేదా ఏ సంఘమునకు చెంది ఉన్నా అది ఏమైనా పర్వాలేదు. మీరు దైవిక స్వస్థతను నమ్ముచున్నట్లయితే రోగుల కొరకు ప్రార్థించటానికి మీరు నాతో కూడా ఈ వేదిక మీద నిలబడతారా? మిమ్మల్ని ఇక్కడ కలిగి ఉండుటకు మేము సంతోషిస్తాము. ఏ సంఘ శాఖ అయినా లేదా ఏ సంఘ శాఖ కాకపోయినా లేదా మీరు ఏమై ఉన్నా మిమ్మల్ని కలిగి ఉండుటకు మేము సంతోషిస్తాము. ప్రార్థన కొరకు ఇప్పుడు మీరు వస్తారా? పైకి వచ్చి నాతో కలిసి నిలబడండి. సహోదరుడా నెవిల్, నీవు నూనెతో వచ్చినట్లయితే బాగుంటుంది.